అయితే నేటి దినాన కూడా కళ్ళ ముందు కరిగిపోతున్న ఈ జీవితాన్ని ఎలా మానవుడు పవన్లే కరగని అని చూస్తూ చూస్తూ తన కొవ్వొత్తిని తనే ఆపుకుంటున్నాడో, ఈ భూమిపైకి వచ్చిన పరమార్థాన్ని ఎలా విస్మరించి తన జీవితాన్ని పూర్తిగా సర్వనాశనం చేసుకుంటున్నాడో లేఖనబద్ధంగా మనం ఆలోచిద్దాం. మనం దేనిని వృధాగా పోనివ్వటానికి ఇష్టపడని వ్యక్తులం. నిజానికి నీళ్ళు తేరగా పోతున్నాయి అనుకోండి, వెంటనే ఆ ట్యాప్ను కట్టేస్తాం. ఎందుకు? ఎంత గోదావరి నది మన పక్కనే ప్రవహించినా, చుట్టుపక్కల ఎన్ని పిల్ల కాలువలతో మీ ఊర్లు నిండుకుపోయినా, ట్యాపులో తేరగా నీళ్లు కారిపోతూ ఉన్నప్పుడు చుక్కలు చుక్కలుగా ఎవరో అలాగా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వెంటనే ఆ వదిలేసిన వాళ్ళని తిట్టి మరీ ఆ కుళాయిని ఆఫ్ చేస్తాం. ఎందుకంటే నీళ్లు వృధాగా పోనివ్వకూడదు కదా అని. ఇంట్లో ఎవరూ లేకుండా ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, ఇంట్లో ఎవరూ లేరు, దానంతటా అది ఒకటే తిరుగుతూ ఉంది, వెంటనే అమ్మ నాన్న ఫస్ట్ లేదు పిల్లని తిడతారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఫ్యాన్ ఆఫ్ చేయమని వెళ్ళేటప్పుడు? ఊరకనే కరెంటు బిల్లు అంత సరదాగా ఉందా నీకు డబ్బులు రావటం, వెళ్ళేటప్పుడు ఆఫ్ చేసి వెళ్ళటం నేర్చుకోండి అని తిట్టి మరీ ఫ్యాన్ ఆఫ్ చేస్తాం. ప్రపంచంలో ఏది ఎక్కువగా వ్యర్థం చేయటానికి సహజంగా మనం ఇష్టపడని వ్యక్తులమే. గ్యాస్ ఎక్కువ పెట్టినా సరే ఇంట్లో కొన్నిసార్లు భర్త అంటూ ఉంటాడు, ఎందుకమ్మా అంత గ్యాస్ పెడతావు, కొద్దిగా తగ్గించి పెట్టుకో, ఎందుకు అంత వేస్ట్ అయిపోతుంది కదా లోపల ఉన్నటువంటి గ్యాస్ అని. ఇలా ప్రతిదాని దగ్గర ఒక జాగ్రత్త, ప్రతిదాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి అమితమైనటువంటి దాని పట్ల మనకున్న వాంఛ, ఏది పాడవకూడదు అని ప్రతిదాన్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవాలనే మానవుడి కోరిక కదా. ఇంట్లో రాత్రిపూట అన్నం ఎక్కువై పారేయటానికి కూడా మనకు మనసు ఒప్పదు. దాని వెంటనే పులిహోరగానో దద్దోజనంగానో పొద్దున్నే ఏదో ఒక రకంగా చేస్తా అంటే మనం దేన్ని వ్యర్థంగా పోనీయం. అంతెందుకు, చినిగిపోయిన జీన్స్ ప్యాంట్ కూడా ఎవరు బయటేయరు, దాన్ని కూడా కట్ చేసి దాన్ని కూడా కాళ్ళు తుడుచుకునే పట్టాగా ఉంటాయి. నాకు తెలిసి మీ ఇంట్లో కూడా ఉంటాయి, నేను వస్తే నాకు తెలుస్తాయి కదా. దేన్ని వ్యర్థంగా పోనీయవు కదా, అంత మంచోడివి కదా నువ్వు. మరి ప్రతిదాని విలువ అంత తెలుసు కదా నీకు. మరి ఎందుకు నీ సమయాన్ని, నీ కాలాన్ని, నీ ఆయుష్ని వృధాగా కారిపోతుంటే రోజులు 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 కట్టేయకుండా చూస్తూ ఉంటున్నావేంటి? ఎక్కడ ఆదా చేస్తున్నావు, ఎక్కడ పాడు చేస్తున్నావు ఆలోచించి ఒకసారి. జీవితంలో ఎక్కడ ఆదా చెయ్యాలో అక్కడ ఆదా చేయకుండా, ఎక్కడ పెద్దగా అవసరం లేదో అక్కడ ఎక్కువ ఆదా చేస్తున్నావంటే నీకు దేని విలువ అర్థం కాలేదంటే నీ విలువ నీకు అర్థం కాల, నీ ఆయుష్కాలం విలువ నీకు అర్థం కాల. అసలు దేవుడు భూలోకపు జన్మను ఎందుకు అనుగ్రహించాడు అని అంటే అది మన క్షేమాభివృద్ధికేనని లేఖనం మనకు సెలవిస్తుంది. ఒకసారి ఇర్మియా గ్రంథాన్ని మీరు అందరూ తీస్తే మన పట్ల దేవుడికున్న తలంపులు, మన పట్ల దేవుడికి ఉన్నటువంటి ఆలోచనలు ప్రమాదకరములా క్షేమకరములా ఇర్మియా ప్రవక్త 29వ అధ్యాయం 11లో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11 మానవుల గురించి మాట్లాడుతుంది దైవం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నాకు తెలుసు. మిమ్మల్ని ఊరకనే నీ లోకానికి పంపిలా, ఏదో అమ్మా నాన్న ఇద్దరు ఆవేశంగా కలుసుకుంటే మీరు పొట్ల, ఏదో అనుకోకుండా పార్టిసిపేట్ చేస్తే మీరు ఇలా పుట్టిన వాళ్ళు కాదు. మిమ్మల్ని ఎందుకు పంపించానో, ఎందుకు అప్పుడే పంపించానో, ఎందుకు అక్కడికే పంపించానో అన్నీ నాకు తెలుసు. అదే అంటున్నాడు ఆయన. చదవండి ఇంకా. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నాకు తెలుసు. అవన్నీ రాబోయే ఒక కాలం ఉంది మనందరికీ, మీకు నిరీక్షణ కలగటానికి. అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. దిస్ ఈజ్ వర్డ్ ఆఫ్ యావే. ఇది యెహోవా వాక్కు. అంటే దేవుని వాక్కు మనకి ఏం సెలవిస్తుందంటే, అరే నాయన నేను ఊరకనే ఉట్టి పుణ్యానికి పంపలేదురా ఈ భూమి మీదకి. ఇప్పటికే జనాలు ఎక్కువైపోయారు, నీ కొత్తగా పంపి నీ ద్వారా నాకు ఏదో చెయ్యాలని కాదు.
నీ పట్ల నాకు ఒక తలంపు ఉంది. మనలో ప్రతి వాడి పట్ల దేవుడు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవి ఆయనకి తెలుసట. అవి సమాధానకరములే తప్ప హానికరములు కావట. ఆయన ఉద్దేశాలన్నీ మన పట్ల రాబో కాలంలో నిరీక్షణ కలుగునట్లుగా మనకు ఆయన చేస్తున్నాడట. ఇది యెహోవా వాక్కు అని లేఖనం సెలవిస్తుంది. అంటే మన పట్ల దేవుడికి కొన్ని సంగతులు ఉన్నాయా? అవునండి, ఉన్నాయండి. ఏంటా సంగతులు? అవి రాబోయేవట. ఏంటి రాబోయేవి? అసలు ఏంటి ఈ జీవితం? ఈ జీవితం ఒక కళ వంటిది, గుర్తుపెట్టుకోండి. కళ జరిగినట్టుగానే ఉంటుంది. కొన్నిసార్లు మన కళలు వస్తాయి, డీప్ స్లీప్లోకి మనందరం వెళ్ళిపోతాం. మనందరికీ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. అలా డ్రీమ్స్ వచ్చినప్పుడు ఆ కళలో నిజంగా జరిగినట్టు ఉంటుంది. ఆ ప్రపంచంలో మనం నిజంగా అది చేస్తున్నట్టుగానే ఉంటుంది. ఉక్కిరి బిక్కిరైపోతాం, ఇలా జరగకూడదు అనుకుంటాం. కొన్నిసార్లు కళల్లో అయ్యో అని మొత్తుకుంటాం, కొట్టుకుంటాం, ఇంకా నా జీవితం అయిపోయింది అని అనుకుంటాం. కానీ తెల్లారు ఒక్కసారిగా శబ్దం వినపడి లెగవంగానే ఓహో ఇది కళ, నిజం కాదా అని చెమట్లు దుడుచుకుంటాం. ఇలా ఎప్పుడు జరగకూడదని కోరుకుంటాం. కళ ఎలాగైతే జరిగినట్టుగా అనిపించి జరగనట్టుగా ఉంటుందో మానవ జీవితం కూడా ఒక కళలాగానే కనపడుతుంది. ఇవన్నీ కళలే. మన జీవితం అంతా ఒక కళల్లో నివసిస్తున్నాం. నిజమైన స్వరూపం ఒకటి ఉంది, అది ఇక్కడ కాదు, అది పరలోకంలో ఉందట. ఎక్కడుందట? అది పరలోకంలో ఉందట. అంటే భవిష్యత్తు కాలంలో దేవుడు మనకోటి ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకని ముందు దానికి ప్రయోగంగా ఒక ట్రయల్గా ముందు మనల్ని ఇక్కడ పెట్టి పరీక్షిస్తున్నాడు. ఉదాహరణకి మీకు మాట చెప్తాను. నువ్వు ఒక హైవే మీద బండేసుకొని వెళ్ళిపోవాలి అని అంటే నీకు ప్రభుత్వం వాళ్ళ అనుమతి ఇవ్వరు. హైవే మీద కారు వేసుకొని వెళ్ళిపోతాను సార్ అమలాపురం టు విజయవాడ అంటే ఒప్పుకోరు. ముందు నువ్వు ఎక్కడ ట్రైల్ వేయాలో తెలుసా? ఆర్టీఓ ఆఫీసెస్ అని ఉంటాయి. ఏ ఆఫీసెస్? ఆర్టీఓ. ఎక్కడ ఏం చేస్తుంటారంటే నువ్వు సరిగ్గా డ్రైవ్ చేయగలుగుతావో లేదో వాళ్ళ ముందు నువ్వు చేసి చూపించి వాళ్ళు లైసెన్స్ జారీ చేసిన తర్వాత మాత్రమే నువ్వు హైవే ఎక్కాలి నీ బండి. ఇది రూల్. ఈ రూల్ ఎంతమంది పాటిస్తున్నారు, ఎంతమంది పాటించట్లేదు, ఇదంతా కాసేపు పక్కన పెడదాం. రూల్ ఏంటంటే నువ్వు ముందు హైవే మీద డ్రైవ్ చేయకూడదు. దానికి ముందు ఆర్టీఓ ఆఫీస్ అని, ఇదిగో ఇంత పెద్ద ఈ గ్రౌండ్ కంటే 2 ఇంతలు పెద్ద ఆఫీస్. ఇప్పుడు నేను వెళ్ళండి, ఆడవాళ్ళకి ఆర్టీఓ ఆఫీస్లో పెద్ద పని ఉండదు కాబట్టి వెళ్ళరు, కానీ ఒకసారి వెళ్ళి చూడండి. అక్కడ ఎలా ఉంటాయంటే ఇరుకు రోడ్లు, వెంటనే కరువు తిరిగేటువంటి ఏరియాస్, స్పీడ్ బ్రేకర్లు, కింద కాలు పెట్టకుండా నువ్వు డ్రైవ్ చేయాలి. అక్కడ రింగులు రోడ్లు ఉంటాయి. నీ చేతికి స్కూటీ ఇస్తాను, వెళ్ళాలి. ఏ రింగు దగ్గర నువ్వు కాలు కింద పెట్టకూడదు. కరెక్ట్గా కరువును కరెక్ట్గా తిప్పగలగాలి. నువ్వు అక్కడ ప్రతి కార్నర్ని చక్కగా టచ్ చేయగలగాలి. ఇక్కడ కాలు పైన స్కూటీ మీద పెడితే ఆ రింగులన్నీ తిరిగి ఎక్కడ కింద పడకుండా క్షేమంగా తిరిగి నీ గమ్యానికి చేరుకున్నప్పుడు నిన్ను నీ డ్రైవింగ్ని పరిశీలించినటువంటి అక్కడ ఉన్న అధికారులు ఎస్ ఈవిడ హైవే మీద డ్రైవ్ చేయగలుగుతుంది అని ముందు ఎల్ఎల్ఆర్ అని ఇస్తారు. ఆ తర్వాత నీకు శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ మీద సైన్ చేసి నీ చేతిలో పెడతారు. ఇప్పుడు వెళ్ళిపోమ్మా, పర్లేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. ఒక ఆర్టీఓ ఆఫీస్ ఎలాంటిదో ఈ భూలోకం కూడా ఒక ఆర్టీఓ ఆఫీస్. పరలోకంలో నువ్వు అసలు జీవితం పరలోకం. ఆ జీవితంలో నేను డైరెక్ట్గా బండి ఇచ్చారు. ఆ పరలోకం అనేది ఒక బండి. ఆ బండిని నీకు డైరెక్ట్గా ఇచ్చారు. ముందు నువ్వు ట్రైల్ వేయాలి. ఈ భూలోకంలో నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే డైరెక్ట్గా పరలోకం ఇస్తే అక్కడే నువ్వు పాపం చేసి దాన్నే పాపలోకం చేస్తే ఆలోచించండి. అదేంటండి, డైరెక్ట్గా పాపం చేయని వాళ్ళనే పుట్టించవచ్చు కదా అంటే పాపం చేయుడో లేదో తెలియాలంటే ముందు పుట్టాలి కదా. మీకు లాజిక్ అర్థం కావాలి. కొంతమంది ఏమంటారంటే దేవుడు నన్ను ఏమన్నా అడిగి పుట్టించాడండి అని అంటారు. అసలు ముందు నేను అడగాలన్నా కానీ ముందు నేను పుట్టించాలిగా. నువ్వు అట్నుంచి ఇటు ఆలోచిస్తావు, తిక్కలోడు ఇట్నుంచి అటు ఆలోచించు. నన్ను అడిగి పుట్టించాడా దేవుడు అంటారు. రా బాబు, అసలు నువ్వు ముందు అడగాలంటే నువ్వు ఒకటి పుట్టాలిరా బాబు. ఇక పుట్టిన తర్వాత మళ్ళీ అడగటం ఎందుకురా బాబు? 2 ఉన్నాయి అక్కడ. దేవుడు మామూలుడు కాదు. తలకేస్తే కాలుకేస్తాడు, కాలుకేస్తే తలకేస్తాడు. ఆయన ముందు నీ ఏ నాస్తిక ప్రశ్నలు జల్లుగా పట్టుకోవు. దేవుడికి ఒక క్లారిటీ ఉంది భూప్రపంచం మీద. ఆయన ఏం చేస్తున్నాడట, పరీక్షిస్తాడట. ఆయనకున్న లక్షణం అది. ఒకసారి మీరు ఆయన లక్షణాలను మనం ఒకసారి పరిశీలిద్దామా? బైబిల్ గ్రంథాలను తెరచి దేవుడికున్నటువంటి లక్షణాలని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇర్మియా గ్రంథం, ఇదే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10 చదవండి.
ఇదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10. ఇదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయాన్ని పరిశీలిస్తాను. దేవుడు దేన్ని పరిశీలిస్తాడట? హృదయాన్ని పరిశీలిస్తాడట. అంటే దేవుడికి ఒక గుణం ఉంది అన్న మనకు సంగతి అర్థమవుతుంది. అంటే పరిశీలిస్తాడు ఆయన. రైట్. ఇంకొక మాట చూద్దాం. ఆయన ఇంకా ఎలా పరీక్షిస్తాడు, ఏ రకాలుగా పరీక్షిస్తాడు, ఆయన కనుదృష్టి ఎలా ఉంటుంది? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 15:3వ వచనం. యెహోవా కన్నులు, అబ్బో అసలు ఆ స్థలం అని లేదు, ఈ స్థలం అని లేదు, మనం ఏదో దాక్కొని ఏదో ఎవరికి కనపడట్లేదని అనుకుంటాం తప్ప మూర్ఖులం. ఆయన కన్నుబడని స్థలం ఏది? కొంతమంది చూడండి, పాపం చేసేటప్పుడు కిటికీలో నుంచి ఎవడైనా చూస్తున్నాడా, ఆ కట్టన్ల మధ్యలో నుంచి ఎవడైనా చూస్తున్నాడా, లాడ్జిలోకి వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలు చెక్ చేస్తుంటాడు. ఆ ఓయో రూమ్లు ఉంటాయి కదా. ఒకసారి నేను బెంగళూరు వైపు వెళ్ళినప్పుడు కళ్ళ ముందే ఓయో రూమ్స్, అదంతా హోటలు, కానీ మధ్యలోనే ఫంక్షన్ హాల్, అక్కడే చెప్పాలి వాక్యం. ఎంత దిక్కుమాలిన దరిద్రం అంటే ప్రజలందరూ అలా కూర్చొని ఉన్నారు, అక్కడంతా ఓపెన్ ప్లేసు, అక్కడ అద్దంలో కనపడతానే ఉంది, నీచ రాజకీయాలన్నీ జరుగుతూనే ఉన్నాయి అక్కడ. వాడు పరిశీలిస్తున్నాడు. అక్కడ ఏంటి పరిశీలన అంటే, ఎవడైనా చూస్తున్నాడా, ఎక్కడైనా అలమర్చారా, సీసీకి ఫుటేజెస్ ఎక్కడైనా ఉన్నాయా, కెమెరాస్ ఎక్కడైనా ఉన్నాయా అని చూస్తున్నాడు. కానీ వీడికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నేను చూసినా నిన్నేమీ చేయలేను. అదేనా? నిన్ను చూసా, నేనేమైనా చేయగలను, నేనేమైనా చంపుతానా, నేనేమన్నా ఫోక్సో కేసు ఏమైనా పెడతాను నీ మీద నేనేం పెట్టలేను. చూసినా నిన్నేం చేయలేను, నువ్వు నాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ చూడాల్సిన వాడు, చూస్తున్నవాడు, చూడకూడని వాడు ఒకడు ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ. ఆయన కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. అది ఆ కళ్ళు చెడ్డవారినేమి మంచివారినేమి అందరినీ చూస్తున్నాయి. అర్థమైందా? చెడ్డ పనులు చేసేవాడి చెడ్డ కార్యక్రమాలని ఆ కన్ను చూస్తుంది, మంచి కార్యక్రమాలు చేసే మంచివారిని ఆ కన్ను చూస్తుంది. ఆ కన్ను వశము నుంచి తప్పించుకునేవాడు ఎవ్వడూ లేడు. ప్రతి ఒక్కరి జీవితాలను ఆ కన్ను కనిపెడుతూనే ఉంది. అది అతిపెద్ద నిఘానేత్రం ఈ ప్రపంచంలో. అలా ఈ భూప్రపంచంలో మానవుల్ని పంపించి ఆయన ప్రతి స్థలం మీద తన నేత్రాలను నిలిపి ప్రతి ఒక్కడి జీవితాన్ని పరిశీలిస్తూనే ఉన్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్, భూమికి పరలోకానికి ఒక అర్థం కావాలంటే మీకు ఒక వీడియో చూపిస్తా. మ్యాష్ మెలో టెస్ట్ అంటారు దాన్ని. 1970లో సైకాలజిస్టులు కనిపెట్టారు. మ్యాష్ మెలో అంటారు. ఓకేనా? ఏంటి మ్యాష్ మెలో టెస్ట్? దాని టెంప్టేషన్ 1 అని ఒక వీడియో ఉంటుంది, చూడన్నాను. ఏంటి మ్యాష్ మెలో టెస్ట్ అంటే, 1970లో సైకాలజిస్టు, ప్రధాన సైకాలజిస్టులు అమెరికాలో ఉన్నటువంటి బృందం కనిపెట్టింది. అదేంటంటే, పిల్లలు భవిష్యత్తులో ఎలా మారతారు, ఇప్పుడు ఈ చిన్న పిల్లలు భవిష్యత్తులో ఎలా మారతారు అని చెక్ చేయడానికి వాళ్ళకు కొన్ని మ్యాష్ మెలోస్ ఇస్తారు. మ్యాష్ మెలో మీన్స్ చాక్లెట్. అదొక టైప్లో ఉన్నటువంటి స్వీట్ ఐటమ్, అదొక తీపి పదార్థం. చాక్లెట్ అని కూడా అనకూడదు, దాన్ని మ్యాష్ మెల్ అంటారు. దాన్ని యూఎస్లో ఎక్కువ ఉంటాయి. చిన్నవి మ్యాష్ మెలోస్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకు కండిషన్ చెప్తారు, ఇదిగో ఈ మ్యాష్ మెలో నీకు ఇస్తున్నా, నువ్వు దీన్ని తినొద్దు. ఒకవేళ గనక నువ్వు ఈ మ్యాష్ మెలోని తిన్నావు అనుకో, అసలు నీకు ఇలాంటి 2 ఇద్దాం అనుకుంటున్నా, అప్పుడు అవి ఇవ్వను. ఇప్పుడు నువ్వు తింటే గనక నీకు నేను ఇద్దామనుకున్న అసలైన మ్యాష్ మెలో నీకు ఇవ్వను. ఇది తినకుండా నీ కోరికలు గనక నువ్వు ఆపుకుంటే గనక నేను ఇవ్వాలనుకున్న మ్యాష్ మెలో నీకు ఇస్తా. ఇది కండిషన్ పెట్టి అనేక మంది పిల్లల మీద పరిశీలనలు చేశారు. ఎలా చేశారో, చివరికి ఆ పిల్లల్లో ఎవరు విజయం సాధించారో మ్యాష్ మెలో టెస్ట్లో, ఎవరు ఫెయిల్ అయిపోయారో ఒకసారి మీకు టెస్ట్ చూపిస్తాను. ఆ టెస్ట్ చూడండి. టెంప్టేషన్ 1 అనే ఒక వీడియో ఉంటుంది, చూపించాను. The late 1960s, designed by a guy called Walter Mischel. The idea is you give young children a marshmallow and say you can eat it straight away. 60s, you can get a second marshmallow. It's all about delayed gratification. And Mischel said that those people who are good at the marshmallow test went on to have more successful lives. We're going to see whether the test works just as well. అదిగోండి, అక్కడ ఒక పాప చేతిలో మ్యాష్ మెలో పెట్టాడు. ఇంకా తగ్గించాను వాళ్ళు. Okay.
I'll leave it up to you. I'm going to leave the room for a bit. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అటొక మ్యాష్ మేలో పెట్టారు, ఇటొక మ్యాష్ మేలో పెట్టారు. కొంత సమయం వాళ్ళిద్దరికి ఇచ్చారు, కొంత సమయం ఇచ్చి వెళ్ళిపోయారు. కొంత టైం ఇచ్చారు. ఇద్దరు పిల్లలకి బాగా నోరు లాగేస్తుంది. ఈ పాప అయితే ఎప్పుడెప్పుడు గుటుక్కు నోట్లో మింగుదామని చూస్తుంది అదా, కానీ మనసు ఒప్పుకోవట్లా. ఎందుకంటే ఇలాంటిది ఇంకోటి ఉంది, అసలైంది ఒకటి ఉంది, అది ఇంకా ఇవ్వలేదు. ఇది జస్ట్ ట్రైల్. అసలైన మ్యాష్ మేలో ఒకటి ఉంది, దీనికంటే అందంగా, దీనికంటే అద్భుతంగా ఉంటుంది. అది అలా డిజైన్ చేశారు అక్కడ. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. కొద్దిగా ఫార్వర్డ్ చేయను. అదిగోండి నోట్లో పెట్టి నాకేసింది, తట్టుకోలేకపోయింది. ఆ పక్కన ఉన్న పాప టెంప్టేషన్ గురవుతుంది, కానీ ఎందుకో ఆగుతుంది. ఆ పాప తట్టుకోగలుగుతుంది. ఈ పాప వల్ల కావట్లేదండి, వల్ల కావట్లా, చూస్తుంది, నోట్లో పెట్టిన మళ్ళా నాకేసి. కొద్దిగా ఫార్వర్డ్ చేయను. అదిగోండి నోట్లో పెట్టి శుభ్రంగా నవిలి పడేసింది. కొత్తది వద్దులే, ఉన్నది ఉంటే చాలు నాకు, కొత్తది వచ్చినా రాపోయినా పర్లేదని. కానీ ఆ పక్కన ఉన్న పాప చూసారా ఎంత టెంప్టేషన్ ఆపుకుందో. అదే వయసు పాప అండి, ఇద్దరికి 5 సంవత్సరాలే. ఒక పాప టెంప్టేషన్ ఆపుకోలేకపోయింది. ఇప్పుడు వచ్చాడు ఆ వైద్యుడు, వచ్చాడు వాళ్ళిద్దరిని చూశాడు. ఏది అని అడిగాడు, తినేసాననింది, కడుపులో ఉందనింది. తల దించుకుంది. అప్పుడు ఎవరైతే ఆపుకున్నారో ఆ పాపకి రెండోది ఇచ్చారు. ఇప్పుడు ఆ పాప ఎంచక్కా రెండోది కూడా తీసుకొని తినేసి. లైట్స్ చాలేనా షోమి. ఈ భూమి మీద నీ బ్రతుకంతా వీడియోలో అర్థమైపోయింది నీకు. సింపుల్. ఆ మ్యాష్ మేలో ఏదో కాదు, నీ శరీరం, నీ ముందున్న కోరికలు, వాటిని ఆపుకోవాలి, నిలబడాలి, తట్టుకోవాలి. నీ పక్కనున్న వాళ్ళందరూ తినేస్తారు, నీ పక్కనున్న వాళ్ళందరూ జారిపోతారు, నీ పక్కనున్న వాళ్ళందరూ నిన్ను ఎలాగైనా తినిపించాలని నోరూరించే పనులు చేస్తుంటారు. అయినా నువ్వు ఏ పాపిష్టి దాని జోలికి వెళ్లకుండా, ఏ పాపంలోనూ అడుగు పెట్టకుండా, ప్రతి దాన్ని నియంత్రించుకుంటూ, నీ కోరికల్ని అదిమి తొక్కి పడుతూ, నీ దేవుడు మరలా వస్తాడు చూసావా, నిన్ను అడుగుతాడు చూసావా, ఏది నీకు ఇచ్చిన మ్యాష్ మేలో, ఏది నీకు ఇచ్చిన ఆయుష్కాలం అని నిన్ను అడుగుతాడే. దాన్ని ఎవరైతే వినియోగించుకోకుండా జాగ్రత్తగా దేవుడు చెప్పినట్లుగా అట్టి పెట్టుకుంటారో వాళ్ళకి ఏమిచ్చాడు? ఇందాక మీరు చూసారు, ఏమిచ్చారు? రెండో మ్యాష్ మేలో. ఆ రెండో మ్యాష్ మేలో ఏదో కాదు, పరలోకంలో దేవుడు నీ కోసం సిద్ధపరిచిన సర్వసుఖం. అదే నువ్వు ఇక్కడున్న ఈ మ్యాష్ మేలో గనక కక్కుర్తి పడిపోయి ఇదే గనక జీవితం అనుకొని తినేస్తే ఇక రెండో మ్యాష్ మేలో లేదు. ఇక్కడ ఉన్నటువంటి మ్యాష్ మేలోని కనుక నువ్వు తినకుండా ఆపుకోగలిగితే దీంతో పాటుగా రెండో మ్యాష్ మేలో అయిన పరలోక జీవితం నీకు వస్తుంది. ఇదే జీవితం. నీకేమర్థమైంది మరి? ఇప్పుడు మీరు ఉన్న మ్యాష్ మేలో తింటున్నారా, లేదనుకుంటే దేవుడిచ్చి అసలు సిసలైన పరలోకపు మ్యాష్ మేలో కోసం ఆగుతున్నారా చెప్పండి. చాలామంది ఇక్కడ ఉన్న మ్యాష్ మేలోనే తినేస్తున్నారు, 100లో 100 మంది తినేస్తున్నారు. ఒకడు మందు తాగుతాడు. ఈరోజు కుర్రోళ్ళు ఎలా ఉన్నారండి? కుర్రోళ్ళు ఈరోజు ఎలా ఉన్నారు? యువత ఎలా ఉంది? యూత్ ఎలా ఉంది చెప్పండి? ఈరోజు ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి బొత్తిగా పడిపోయింది. మూతి మీద మీసాలు రానోడు కూడా స్టెప్పులు వేసేస్తుంటే ఆడు హీరో అయిపోయాడు. చిన్న చిన్న పిల్లలు కూడా అశ్లీలంగా భంగిమలు వేయట్లేదు. పిల్లలైతేనంటే 10th క్లాస్కే వాడికి సిగరెటు, 10th క్లాస్కే వాడికి మందు. ఈరోజు మీరు చాలా పల్లెటూరులో వెళ్తూ ఉంటాను కదా నేను ప్రయాణం చేసేటప్పుడు, సాయంత్రం 9 ఆ టైం అయిందంటేనండి శుభ్రంగా కుర్రోళ్ళందరూ మందు బాటిల్ తీసుకొని, గ్లాసులు తీసుకొని రోడ్ల మీదకి వచ్చి మకాం వేసి అక్కడ తాగేస్తున్నారు. రోడ్ల మీద అడిగేవాళ్ళు లేడు. అడిగితే కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా లేదు. ఎవడికి ఇష్టమైనట్టాడు. ఇక ఈ మధ్య యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ వచ్చినాయి కదా, ఒక్కొక్కడి బాధ అంతెంత కాదండి. లైకులు కొడటానికి ఒక్కొక్కటి పడే యాత్ర మామూలుగా లేదు. ఒకడు ఆ మధ్య ఎవరో లేదు మిరపకాయలు తింటున్నాడు. వాడు ఎండు మిరపకాయలు. ఎందుకురా ఎండు మిరపకాయలు అంటే, లైక్ కొట్టరా బాబు నువ్వు అని. నువ్వు లైక్ కొట్టాలని ఆడు ఎండు మిరపకాయలు తింటున్నాడు. ఇంకోడేమో బురదలో దూకుతున్నాడు. చూడండి ఒకసారి ఆ వీడియో చూడండి. ఈరోజు యూత్ ఎలా తయారైందో చూడండి. ఈరోజు యూత్ ఎలా తయారైందో చూడండి. చూస్తున్నారా? ఆడి బాధ చూడండి. ఆడి బాధ ఎవ్వడికి రాకూడదండి ప్రపంచంలో. ఏంట్రా ఆడి బాధ? ఎందుకు అంత గుడ్డుకారం ఎందుకు తింటున్నాడంటే చివరిలో చెప్తాడు అసలు. అదిగో లైక్, అదిగో ఇది తింటున్నా నాకు లైక్ కొట్టు.
అంత పిచ్చి వచ్చింది ఏంటండి ఫేస్బుక్ లైక్ కోసం? ఇంకోటి చూడండి, ప్రాణాన్ని కూడా అండి బురదలో పడిపోతున్నారండి. ఇంకోటి ఉంటుంది చూడండి, బురదలో దూకి మట్టిలో దూరిపోయి నిజంగా నాకు అనిపించింది చచ్చిపోతారేమో గాలాడ కనిపించింది. అదిగో చూడండి, వాడిని బురదలో కప్పేశారండి. వాడిని బురదలో కప్పేసి ఆ బురదంతా వాడి మీదకి వెళ్ళిపోతే ఆ కుర్రోళ్ళు, ఆ యువకులు అలా పాతేసేసి బురదలో, ఎందుకురా మీకంటే లైక్ కొట్టండి, లైక్ కొట్టండి, లైక్ కొట్టండి. ఆడికి లోపల గాలాడగా ఆడి పోయేటట్టు ఉన్నాడు. లైక్ కొడదాం, ఎప్పుడు కొడదాం అంటే ఆడు చచ్చిన తర్వాత ఆడి ఫోటో కొట్టాలి లైక్, అప్పుడు ఇంకా బాగా వస్తాయి. ఏమండి చూస్తున్నారు అసలు వాళ్ళు ఏంటండి అసలు అవన్నీ? ఈరోజు దేనికోసం యువత పరిగెడుతుంది? ఎటువైపు యూత్ మొగ్గు చూపుతుంది? ఈరోజు యువకులు ఎటు వెళ్ళిపోతున్నారు? మీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నీకున్న అత్యద్భుతమైనటువంటి నీ యవ్వన దశను దేనికోసం ఖర్చు పెడుతున్నావు ఓ యువకుడా, ఓ యువతి? యెషయా గ్రంథంలో నేటి యవ్వనుల పట్ల దేవుడు ఎలా ఉన్నాడో, నేటి యవ్వనుల పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశాలు నెరవేరుతున్నాయా నెరవేరట్లేదా అని అద్భుతమైనటువంటి మాట మాట్లాడతాడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 17కి రండి. ప్రతి వాడి నోట నుంచి బూతులు కాదు. ఈరోజు కుర్రోళ్ళంతా పట్టుకోండి, ఎంత బూతులండి. వాడి నోట్లో నుంచి ఎంత దుర్భాష అండి. చిన్న చిన్న పిల్లలండి, నిజంగా చెప్తున్నానండి, 5వ తరగతి కూడా చదవని పిల్లలండి, బండ బూతులండి, లకారాలండి. బయట రోడ్ల మీద వెళ్తుంటేనండి వీడికి అసలు దానికి అర్థం తెలుసా అని అడిగిపిస్తుందండి. అర్థం కూడా తెలుసా అసలు వీడికి? తెలిసే మాట్లాడుతున్నాడా? ఎక్కడ నేర్చుకున్నాడు అసలు ఇవన్నీ? ఎవరు నేర్పించారు వాడికి కర్ణ కఠోరమైన బూతులు అనిపిస్తుంది. మాటకు ముందు బూతు, మాట తర్వాత బూతు, లెగిస్తే అమ్మ, లెగిస్తే అక్క. ఏంటివి? మాట్లాడలేవా అమ్మ అక్కని తేకుండా మధ్యలోకి? బూతులు లేకుండా ఒక సెంటెన్స్ ఫామ్ చేయలేవా నీ బతుక్కి? ఏం బ్రతుకయ్యా నీ బ్రతుకు? బూతులతో కూడిన దుర్భాషలతో కూడిన నీ జీవితం అంటున్నాడు దేవుడు. అదే అన్నాడు, చదవని ఏమన్నాడు దేవుడు? వారందరూ భక్తిహీనులు, దుర్మార్గులై ఉన్నారు. ప్రతి నోరు దుర్భాషే, ప్రతి నోరు దుర్భాషే. మాటలు బాలా. నోరు తెరిస్తే చూడండి, అమ్మ 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 పేరు ఎత్తండి వాడికి నోరు తెరవట్లా. కొంతమందికి కాలేజీ కుర్రోళ్ళని చూడండి ఎట్లా తయారయ్యారు, ఎంత దిక్కుమాలిన మాటలో చూడండి. వాడి మాటలు బాగో, వాడి చేతలు బాగో. ఒక అమ్మాయిని చూసినప్పుడు వాడి కామెంట్ అంతకంటే దరిద్ర నీచ నికృష్టంగా మాట్లాడతాడు. ఒక ఆడపిల్ల నడుచుకుంటూ వెళ్తుంటే ఆడపిల్ల అవయవాలను వర్ణించే విధానం నీచ నికృష్టం. లేదా ఈరోజు కుర్రోళ్ళలో, కాలేజీకి వెళ్ళే కుర్రోళ్ళు కానీ, రోడ్ల మీద ఉన్న కుర్రోళ్ళు కానీ, ఒక ఆడపిల్ల కిరాణం కొట్టుకు వెళ్తున్నా, ఒక ఆడపిల్ల రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా, ఆవిడ అవయవాలను వీడు ఎలా వర్ణిస్తాడో, ఎంత దారుణంగా వీడు హృదయంలో ఆలోచిస్తాడో, నోటితో ఎంత కర్ణ కొట్టారమైన మాటలు మాట్లాడతాడో అది వాడికే తెలుసు. దేవుడు అదే అంటున్నాడు అక్కడ, ప్రతి నోరు దుర్భాషలు ఆడుతుందట. ఇంకా కాబట్టి ప్రభువు వారి యవ్వనులను చూచి సంతోషించట్లేదు. ఆయనకి హ్యాపీ లేదట, ఆయనకి హ్యాపీ లేదట. ఎందుకయ్యా అనంటే, ఎవరిని చూసి నీకు హ్యాపీ లేదయ్యా అనంటే, అరే ఈ యవ్వనులను చూస్తే నాకు హ్యాపీ లేదురా. అదే అన్నాడు చూడండి, ఏమన్నాడు ఆ మాట మళ్ళీ చదవండి. యవ్వనులను చూచి సంతోషింపడు అంటే అసలు మా యవ్వన బ్రతుకు వస్తుంటేనండి, ఈ మనిషి ఎదుగుతున్నాడంటే అమ్మకి నాన్నకి హ్యాపీగా ఉంది, దేవుడికి లేదు. ఈరోజు కుర్రోళ్ళు కనుక వయసుకు వచ్చి కాలేజీకి వెళ్తుంటారు, నాన్న ఎంత హ్యాపీగా ఉంటాడు అనుకోండి. అమ్మ నా కొడుకు పైకి వచ్చాడు, అమ్మో నా కొడుకు చేతికి అందొచ్చాడు, నాకు ఆసరాగా బాసరగా నిలబడతాడు. కూతురు ఎదుగుతుంటే, కొడుకు ఎదుగుతుంటే అమ్మ హ్యాపీ. అమ్మయ్య నా కొడుకు నా కూతురు ఇద్దరు పైకి వస్తున్నారు, చేతికి అందొచ్చారు, రేపో మాపో మా రెక్కల కాడిని దింపుతారు కదా. పిల్లలు పెరుగుతుంటే నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా, చాలా ఆనందంగా ఉన్నావు కదా, చాలా జాయ్గా ఉన్నావు కదా. దేవుడు లేడట, అసలు దేవుడికి సంతోషమే లేదట. పిల్లోడు బాల్య దశ దాటుతుంటే దేవుడికి కంటకోశండి. ఎందుకో తెలుసా? ఇప్పుడే బాగున్నాడు వీడు, ఇప్పుడే ఏమీ తెలియని ఆ పసివాడే బాగున్నాడు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాటితే వాళ్ళ అమ్మ నాన్నలు సరిగా పెంచకుండా వీని గాలి కొదిలేస్తే వీడు ఏ చెడపురుగ్గా మారి మళ్ళీ ఎవరిని చెరుపుతారోనని దేవుడు యవ్వనస్తులను చూసి బాధపడి సంతోషిస్తున్నాడట, సంతోషించటం లేదట. ఆలోచించండి ఒకసారి. మిమ్మల్ని బట్టి మీ దేవుడికి సంతోషం ఉందా? మిమ్మల్ని బట్టి మీ దేవుడు ఆనందిస్తున్నాడా? లేదంటే బాధపడుతున్నాడా? చెడపురుగ్గా మారిపోయావు. ఈరోజు చూసావు కదా తెలంగాణలో బండి భగీరథ్, చూశారు కదా కేసు. వీళ్ళు నాయకులు, మళ్ళా వాళ్ళు మన రేపో మాపో ఇంకో 10 ఏళ్లలో మనల్ని అందరినీ పరిపాలించే పెద్ద పెద్ద నాయక హోదాలయ్యి. మళ్ళా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారతదేశం ఉంటే ఆ భారతదేశంలో హోంశాఖలోనే ఆయన ఒక ముఖ్యుడు. మళ్ళా అలాంటి ఆయన కొడుకే
ఒక మైనర్ ఆడపిల్ల విషయంలో ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. కొంతమంది అది కరెక్ట్ అంటున్నారు, కొంతమంది దానిలో ఆధారాలు లేవంటున్నారు. కానీ అతని గత జీవితాన్ని తవ్వి చూస్తుంటే, గతంలో అతను ప్రవర్తించిన తీరుని కనుక గమనిస్తుంటే అది బహుశా నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మనిషి అట్టున్నాడు. 21 ఏళ్ళు లేవట. ఎందుకండి మందు, ఎందుకండి గంజాయిలు, ఎందుకండి సిగరెట్లు, ఎందుకండి ఇలా మారిపోయారు? అలా అయిపోయారండి. ఈరోజు ఆడపిల్లలు కూడా చూడండి, ఆడపిల్లల డ్రెస్ సెన్స్లు ఎలా ఉన్నాయండి. నేను ఆ మధ్య నోయిడా తరచుగా వెళ్తుంటాను. నేను ఢిల్లీ నోయిడా కారిడార్ ఎక్కువ తిరుగుతుంటా. యూపీకి ఢిల్లీకి బోర్డర్ అది. అక్కడికి అడుగు పెడితే నువ్వు ఇండియాలోని నోయిడాకు వచ్చావా, లేదంటే చచ్చిపోయిన సొదొమ గొమొర్రాకి ట్రావెల్ చేసుకుంటే వెనక్కి వెళ్ళావో అర్థం కాదు. నాకు అనిపిస్తుంది సొదొమ గొమొర్రాలో కొంతమంది సావలేదేమో, ఎగిరి పడ్డారేమో, పిడుగులు కనిపిస్తుంది. అంటే అలా అనిపిస్తుంది. ఎందుకు అలాగ అనిపిస్తుంది అంటే వాళ్ళ చండాలమైన బట్టలు మెట్రోలో కూడా, చివరికి మెట్రో ట్రైన్స్లో కూడా అర్ధనగ్నంగా చండాలంగా ఎక్కడ పుట్టారు, ఏ ఆటవిక ప్రపంచం నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారో అర్థం కాదండి. బట్టలు కొంతమంది కుర్రోళ్ళు కూడా అదేదో టాన్ జీన్స్ అట. ఏ జీన్స్? టాన్ జీన్స్ అంటే తెలుసా? బొక్కలు ఉంటాయి, అన్ని బొక్కలే. ఎన్ని బొక్కలు ఉంటే అన్ని పైసలు ఎక్కువ. ఎందుకురా బాబు, ఎండాకాలం ఏమైనా గాలి ఆడాలంటే శుభ్రం లుంగి కట్టుకోరాదు, ఇది బొక్కల జీన్స్ ఎందుకురా నీకు? లోపలికి పుసుక్కుని ఎలక దూరింది అనుకో ఏం చేస్తా? ఏమైపోద్ది? నీకున్న ఆ ప్రాపర్టీస్ అన్నీ ఏమైపోతాయి? ఆలోచించు. ఇది బొక్కల జీన్స్లు ఎందుకు? అవి నిజంగా బొక్కల జీన్స్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కుక్క పసా కరిస్తే వచ్చిన జీన్స్ కూడా అర్థం కాదు కొన్నిసార్లు. కొంతమంది కుర్రోళ్ళు ఉంటారండి, ఆడికి పిడుగుపడ్డట్టుగా ఉంటుంది ఆ జుట్టు పైకి. స్పైక్స్ అంట, అవి ఏదో స్పైక్స్, స్పైక్ కటింగ్ ఏదో అంటారు దాన్ని. ఎట్లా ఉంటుంది తెలిసి? ఎట్లా లెగిస్తుంటుంది అది. కరెక్ట్గా షాక్ కొట్టినప్పుడు లెగిస్తుంది చూసారా, కరెంట్ షాక్ కూడా అట్లా లెగిస్తుంది. శుభ్రంగా దాన్ని మొత్తం షేవ్ చేస్తే బాత్రూమ్ని కూడా క్లీన్ చేయొచ్చు ఆ బ్రష్ పెట్టి. అట్లా ఉంటుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క కటింగ్ అండి. పచ్చరంగు వేసేవాడు ఒకడు జుట్టు మీద. ఇంకా నేను పచ్చరంగు వేసి అక్కడే ఆగిపోతే దూడ దగ్గరికి పోబాకు తినేసిద్ది అది. ఏది నెత్తిపైన పచ్చ, ఎరుపు ఒకడు, ఒక్కొక్క రంగు ఒక్కోడు. ఆడి మనిషో ఓసరవేల్లో అర్థం కాదు. ఓసరవేళ్ళు అయినా 6 రంగులు ఆపి 7వ రంగు ఆపి ఈడు 7వ రంగు కూడా అట్లా 10 రంగులకు పోతున్నాడు. ఈడు ఎందుకు చేస్తున్నాడో తెలియట్లా. వాళ్ళని చూస్తుంటే లేదు ఏంటి ఈడు ఇంత పిచ్చోడు, ఈడు పిచ్చి, ఈడికి ఆనందమేమో అనిపిస్తుంది అండి. బయట చూస్తే వాంతి వస్తుంది, ఆడికి మాత్రం అది భలే ఉంటుంది. అంతే కదా? మీ బోటోడికి నా బోటోడికి ఇప్పుడు ఇట్లా కామెంట్ చేసుకున్నావా? మరి ఆడికి అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మరి ఆడికి అలా అనిపించదు అంటే ఆడికి అనిపించదు. అనిపిస్తాడు అట్ట ఎందుకు వస్తాడు? ఆడికి అనిపించదు. వాడికి ఎలా ఉంటుంది అంటే అచ్చ మహేష్ బాబులో ఉన్నాను కదా అనుకుంటాడు. ఆడి భ్రమలో ఆడు బతుకుతున్నాడు. కుర్రోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు సర్వం నాశనం అయిపోయి మొత్తం సర్వనాశనం అయిపోయిందటండి యూత్ అంతా. యెషయా గ్రంథంలో 3వ అధ్యాయంలో ఈ నేటి యువత కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో మహానుభావుడు ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాడండి. ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఒకసారి మీ గ్రంథాలను ఓపెన్ చేసి యెషయా గ్రంథము 16వ అధ్యాయము 3:16 చదవండి. యెషయా 3:16 చదవండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి 23 వచనాలు చదవండి అమ్మా. మరియు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి, ఏం చాచట? ఎందుకు మెడ చాచి? హారం కనపడాలిగా. కొంతమంది చూడండి అలంకారం లేదు, కావాలని కనపడేటట్టుగా చేస్తాడు. ఆడికి ఫోన్ రాదు సావదు. ఇప్పుడు ఆడు ఐఫోన్ వాడుతున్నాడని తెలియాలి కాబట్టి రాకపోయినా హలో చెప్పరా అంటాడు వీడు, ఆ సింబల్ కనపడాలని. కొంతమంది చేసుకోండి గాజులు వేసుకుంటే 5 నిమిషాల కోసం చేయి చూపిస్తుంటారు. ఎందుకు? గాజులు కనపడాలని. ఒక్కొక్కటి వార్చీలు కనపడాలని, గాజులు కనపడాలని. కొంతమంది ఉంటారండి హారాలు కనపడాలని. కొంతమంది చూడండి చిన్న చిన్న ఫంక్షన్లో కూడా నిండా 7 దగ్గర కూడా హారాలు వేసుకొని వెళ్తారు. వీళ్ళు అనిపిస్తుంది. ఎందుకు? ఆయన ఇప్పుడు చూపించుకోవాలి, సమాజంలో పొగడాలి ఇప్పుడు వీడిని. అనేక మంది ఉన్నారు అలాగా. పద్ధతిగా చక్కగా చూడంగానే నా అక్క అనిపించాలి, నా చెల్లి అనిపించాలి, నా తల్లి అనిపించాలి, అలా అనిపించేటట్లుగా ఎవరూ లేరు. ఎక్కడున్నారు? బయట సమాజంలో ఎక్కడున్నారు? చూస్తుంటేనే ఏదో రకంగా చూడాలని ఒక పురుషుడికి అనిపించే విధంగా చాలామంది ఉంటున్నారు. మన పిల్లలు చాలా నయ్యం. మన పిల్లల గురించి నేను ఎక్కువ మాట్లాడట్లేదు. మన పిల్లలు చాలా పద్ధతిగా, పొందికగా, చక్కగా పైన ముసుగేసుకొని అద్భుతంగా ఉంటారు రకచెల్లెళ్ళు. కానీ బయట సమాజంలో చాలా దరిద్రంగా ఉన్నారు. బహుశా మనలో కూడా మరి సోమవారం నుంచి అదే అవతారం ఎత్తుతారో మనకు తెలియదు. మరి ఏమో మళ్ళీ నాకు ఇప్పుడు డౌట్ అవుతుంది. కొత్త డౌట్, మీటింగ్లో నేనేమో ఈ అవతారం, మళ్ళీ మీటింగ్ దాటితే ఈ అవతారం మారిద్దామో అయితే నాకు తెలియదు.
అదే చెప్తున్నాడు అక్కడ. వారు మెడ చాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతూ నడుచుదురు, ఇంకా తమ కాళ్ళ గజ్జలు మోగించుచున్నారు. ఇంకా కాబట్టి చూసారా, ఇంకా మీకు ఏస్కేల్లోకి వెళ్తే చంద్రబింబమును పెట్టుకొని, సూర్యకాంతమనులు పెట్టుకొని, అసలు వాళ్ళ అలంకారాల గురించి ఒక చాప్టర్ కేటాయిస్తాడండి ప్రవక్త. అంటే నేటి యువత ఎంత దారుణంగా పాడైపోయిందో, కాలాన్ని ఎంత వేస్ట్గా వృధా చేసుకుంటుందో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఆలోచించండి, మనం ఏ కేటగిరీలో ఉన్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం. మన జీవితాలు ఒక ఆదివారం మాత్రం 3 గంటలు మాత్రమే పవిత్రమైన బ్రతుకున్నాయా? సోమవారం నుంచి శనివారం వరకు మన జీవితం మన ఇష్టానుసారంగా మార్చుకున్నామా? ఒకసారి ఆలోచించండి. ఇంకో మంచి మాట దిద్దాం. మానవ బ్రతుకుల గురించి ఆయన మాట్లాడుతూ కాలాలు ఎలా వృధాగా చేసుకుంటున్నారో, కాలాన్ని ఎలాగ సర్వనాశనం చేసుకుంటున్నారో ఆయన మాట్లాడుతూ చాలా చక్కని మాటలు మాట్లాడాడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. చదివిన మాట, ఎప్పుడు చదువుతున్న మాట. ఏమన్నాడండి? దినాలు చెడ్డవి గనుక మీరు సమయాన్ని ఏ మాత్రం వేస్ట్ చేసుకోకండి. పాలేదు పరిస్థితులు, మానవుడు పరిస్థితులు బాలా, కాబట్టి మీరు సమయమును పోనీయక సత్వినియోగం చేసుకోండి, మంచిగా ఉపయోగించుకోండి, సమయం ఉన్నప్పుడే వాడుకోండి. ఈ మధ్య జర్మనీ వాడు ఒక ఆర్టికల్ రిలీజ్ చేశాడండి. అదేంటంటే 70 ఏళ్ళ మానవుడు తన జీవితంలో ఎలా గడుపుతున్నాడు, అది వాడి లక్ష్యం. కొన్ని వేల మంది ముందు పరిశీలన చేశాడు, కొన్ని వేల మంది అభిప్రాయాలు సేకరించాడు. వాళ్ళ అనుదిన జీవితాన్ని డేటా బయటికి లాగారు. ఆ డేటాలో 70 ఏళ్ళకి లెక్కేశారండి. ఆ డేటా మానవుడట 70 ఏళ్ళ ఆయుష్కాలాన్ని ఎలా గడుపుతున్నాడని ఒక డేటా లెక్కేస్తున్నట. మీరు ఎన్ని గంటలు నిద్రపోతారని అని అడిగాడు. మీరు ఇక్కడ కూర్చున్న ఎన్ని గంటలు నిద్రపోతారమ్మా? హెల్తీ స్లీప్ 8 అవర్స్. ఎన్ని గంటలు? 8 అవర్స్. కానీ మనం అట్లా పనుకోంగా, మనం 10 గంటలుగా. ఆ బ్యాచ్ వేరు. 10, 11, 12, 1 అవతల సాయంత్రం 4ంటికి లేసే బ్యాచ్ కూడా ఉన్నారు, వాళ్ళు వేరు. కేవలం రోజుకి 8 గంటలు పనుకుంటేనటండి, కేవలం రోజుకి 8 గంటలు పనుకుంటేనట 27 సంవత్సరాల పాటు జీవితంలో నిద్ర కేటాయింపబడుతుందట. ఎన్ని సంవత్సరాలు? 27 years. 27 సంవత్సరాలు మానవుడి జీవితం కేవలం నిద్రపోవటానికి అయిపోతుందట. ఏది? రోజుకి 8 గంటలు నిద్రపోతే కనుక. రైట్. ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పారు. నువ్వు నిద్రపోతావు కదా, నిద్రపోయినప్పుడు కునుకుపాట్లు ఉంటాయి. అంటే మంచం ఎక్కంగా నిద్ర పట్టదుగా మనకి. అడు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, దిండు మోకాల దగ్గర పెట్టుకుంటాడు, నెత్తి దగ్గర పెట్టుకుంటాడు, మళ్ళీ లెగుస్తాడు, కాసేపు ఫోన్ చూస్తాడు, మళ్ళీ పక్కన పెడతాడు, మళ్ళీ ఫోన్ తీస్తాడు. ఓ పెద్ద గందరగోళం చేస్తుంది, ఒక పెద్ద కియోటిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇటు కుడుకుపాట్లు అంటారు. ఈ కుడుకుపాట్ల గట 7 ఏళ్ళు అయిపోతుందట. కేవలం నేను డేటా చెప్తున్నా మీకు, నా నోటికి ఎంత వస్తే అంత లెక్క చెప్పట్లేదు, డేటా చెప్తున్నా. 27 సంవత్సరాలేమో నిద్రకి, 7 సంవత్సరాలు దేనికి? కుడుకుపాట్లకు. మొత్తం ఎంత కలపండి? 27 + 7 ఎంత కలపండి? 34 సంవత్సరాలు. అంటే ఉన్నది ఎంత? 70 ఏళ్ళు. మానవుడు ఆయుష్కాలం ఎంత అని చెప్పాడు మోసెస్? 70 ఏళ్ళు. ఎంత అయిపోతుంది ఇప్పుడు నిద్రకి? నిద్ర మత్తులో ఎంత అయిపోతుంది? 34. అంటే ఇంకోటి 1 ఏడాది ఏముంది వేసుకొని 35. అంటే 70 ఏళ్లలో సగం, కరెక్ట్గా సగం దేనికి వెళ్ళిపోతుంది? కేవలం నిద్రకి, మంచం మీదే అయిపోతుంది. మంచం మీదే 35 ఏళ్ళు అయిపోతుంది జీవితం. సరే, మంచం మీద నుంచి లేచావు, నెక్స్ట్ నువ్వు చేసే పని ఏంటి? పనికి వెళ్తావు, అంతేనా? మధ్యలో సెలవులు అవి ఇవి అవన్నీ పక్కన పెట్టేగా సుమారుగా 18 సంవత్సరాలు మానవుడు పనికి వెళ్ళటానికి కేటాయిస్తున్నాడట. ఎన్ని సంవత్సరాలు? 18. ఇందాక ఎంత వచ్చింది మనకి లెక్క? 34. 34 + 18 అంటే ఎంత? 52 సంవత్సరాలు. అంతేనా? ఎన్ని సంవత్సరాలు? 52 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, 52 సంవత్సరాలు ఎన్ని పనులకు అయిపోయింది మన జీవితంలో? నిద్ర, పని. 52. రైట్. ఇంకా ఇంట్లో 2 దెయ్యాలు ఉంటాయి మనకి. ఒకటి పెద్ద దెయ్యం టీవీ, 2 చిన్న దెయ్యం ఫోను. మీరు నమ్ముతారో నమ్మరో, మానవుడట కేవలం ఫోన్ చూస్తానికి పెడుతున్న ఖర్చట 14 సంవత్సరాలట. ఆశ్చర్యమేమీ లేదు, మీకు తెలుసు.
మీరు రోజుకి ఎంత టైం ఫోన్ చూస్తున్నారో మీకు తెలుసు. ఫోన్లో సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఫోన్ ఎంతసేపు వాడుతున్నావో కూడా చూసుకోవచ్చు. దానిలో ఎన్ని గంటలు, ఆ గంటలు ఏ యాప్ ఎక్కువ వాడుతున్నావో కూడా చూపిస్తుంది నీకు అది. వాట్సాప్లో ఎక్కువ ఉన్నావా, యూట్యూబ్లో ఎక్కువ ఉన్నావా, మొత్తం ఫోన్లో డేటా చాలా క్లియర్గా ఉంటుంది. డిస్ప్లే టైం అని ఒకటి, అంటే ఎంతసేపు నీ డిస్ప్లే ఆన్లో ఉంటుందో నొక్కండి, డిస్ప్లే టైం ఉంటుంది. డిస్ప్లే టైమ్స్ని డేటాను బయటికి తీస్తేనట 14 సంవత్సరాలు కేవలం ఈ 6 అంగుళాల ఫోను కోసం 6 అడుగుల మనిషి ఖర్చు పెడుతున్న సమయం అండి. ఇప్పుడు ఇందాక 52 ఒక 14 కలపండి ఎంత? 66 ఏళ్ళు. ఇక మిగిలింది ఎంత? ఏం చేస్తావు ఈ 4 ఏళ్ళు? ఈ 4 ఏళ్ళలో ఏం ఓడబడుతావు చెప్పు ఇప్పుడు నువ్వు నాకు. ఈ 4 ఏళ్ళలో కూడా నువ్వు సాధించేది ఏం లేదు, అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఈ 4 ఏళ్ళలో పరక్కింటోళ్ళని బలకరీయటం, వెనకింటోళ్ళని బలకరీయటం, ఆ గడప దగ్గర కూర్చో ఆ ముచ్చట్లు పెట్టుకోవటం, ఈ ఐపీఎల్ చూసుకోవటం. కొంతమంది ఉంటారండి, క్రికెట్ అంతే ఎంత పిచ్చి అంటే ఏడకొచ్చి కూడా స్కోర్ చూస్తుంటాడు. దిక్కుమాలోళ్ళు ఏడకొచ్చి కూడా స్కోర్లు ఉన్నారు తెలుసా. కొంతమంది ఏం ఎరగనట్టుగా నటిస్తారు. 5 నిమిషాలు కన్నపడిపోతే వెంటనే క్రికెట్కి దగ్గరికి వెళ్ళిపోతాడు. చూపు బానిస అయిపోయాడు, దానికి బానిస అయిపోయాడండి. మనోళ్ళు ఏమన్నా తక్కువ? సీరియల్ అయిపోతే తెల్లారికి మళ్ళీ నువ్వు జియో హాట్స్టార్ ఏదో ఓపెన్ చేసి చూడవు నువ్వు. సీరియల్ ఏమన్నా తక్కువ అండి మనకి? ఏం సాధిస్తున్నావు? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకున్నావా? కాలం ఎంత పరిగెడుతుందో ఒక్కసారి ఆగి చూసుకున్నావా? క్లాక్ ఒక్కసారి ఓపెన్ చేసి నీ జీవితం ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయిపోయింది? ఇక్కడ కూర్చున్న మీరందరూ మీ ఆయుష్కాలం ఎంత, మీ ఏజ్ ఎంత చెప్పండి. ఇక్కడ కూర్చున్న చాలామంది మీ ఏజ్ మీకు తెలుసు. ఎంత ఏజ్ అయిపోయిందో చూసుకో. చూస్తూ చూస్తూ ఎంత దాటేసావో చూడు. 20 దాటావు, 30 దాటావు, 40కి వెళ్తున్నావు. ఏంటి జీవితం? ఒక్కొక్క ఎలక్షన్ దాటుతుంటే 5 ఏళ్ళు పెరిగిపోవట్లా? ఎలక్షన్స్ వారీగా లెక్కేసుకోండి. నీ జీవితంలో మహా అయితే ఒక 6 సార్లు ఓట్లు వేస్తావు అంతే నీ బతుకు. అంటే 6 సార్లు ఓట్లు వేసే లోపల నీ జీవితం అయిపోద్దాడు. అంత కరిగిపోతుందండి. మంచుగడ్డైనా కాసేపు ఆగిద్దండి ఎండకి. మన మానవుడి ఆయుష్కాలం అలా కూడా కాదు, అది ఆగను కూడా కాదు, కరిగిపోవటమే దానికి తెలిసింది. నువ్వు పని చేసినా చెయ్యకపోయినా అది వెళ్ళిపోతూనే ఉంటుంది. నువ్వు ఆగకపోయినా అది వెళ్ళిపోతూనే ఉంటుంది. నువ్వు ఆలోచించకపోయినా, మంచి చేసినా, చెడు చేసినా, పుణ్యం చేసినా, పాపం చేసినా అది ఎక్కడ ఎవడి కోసం ఆగదు, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. అది వెళ్ళినంత స్పీడ్గా ప్రపంచంలో ఏది వెళ్ళదు, గుర్తుపెట్టుకో. అంత స్పీడోమీటర్తో అది వెళ్ళిపోతుంది. అది నీకు ఇక్కడ సెట్ చేశాడు కదా దేవుడు. ఎంత కాలచక్రాలు తిరిగిపోతున్నాయి, ఏమి సాధిస్తున్నావు? ఒక్కసారి రాత్రి నువ్వు ప్రశ్నించుకో, నువ్వు ఆలోచించుకో. అందుకని దేవుడు అన్నాడు, ఇందాక చదివిన మాట మళ్ళీ చదవండి. ఇందాక ఏమన్నాడు చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఎలా వెళ్ళాలట? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. ఏంటి జ్ఞానం? అసలు ఈ భూమి మీద ఈ 70 ఏళ్ళలో నువ్వు ఏం చేయగలవు? ఒకటి చేయగలవు, ఈ జన్మను ఉపయోగించుకొని మరొక జన్మకు ఎగబాకగలవు. ఈ భూమిపైన నీ జన్మకు ప్రధాన లక్ష్యం ఒకటేనండి, ఈ గొంగళి పురుగు లాంటి జీవితాన్ని విడిచిపెట్టి సీతాకోకులా ఎగిరిపోవాలన్నదే నీ జీవితంలో నీకున్న టాస్క్. ఇది కేవలం గొంగళి పురుగే, ఇది కాదు నిజమైంది. సీతాకోక చిలుక లోపల ఉంది, అది నీ ఆత్మ. ఆ ఆత్మ సీతాకోక చిలుకగా మారి ఎగిరి ఎగిరి వెళ్ళిపోవాలి ఈ లోకం నుండి. ఎక్కడ వాలాలో తెలుసా? ఒకప్పుడు బొచ్చు పురుగుగా ఉన్నప్పుడు, లార్వాగా ఉన్నప్పుడు బాత్రూమ్ గోడలపైన, ఇంట్లో గోడలపైన వాలి అసభ్యించుకొని అసహ్యపడినటువంటి ఆ జీవరాశి మల్లె పూలపైన, బంతి పూలపైన, కుంకుమ పూలపైన, కశ్మీరు లాంటి లోయల్లో అద్భుతమైన బంతి తోటల్లో ఎగురుతూ కనపడుతుంది చూసావా? అలాంటి పరలోకపు తోటల్లోని విహరించగలగాలి. అది నీ ముందున్న టాస్క్. ఆ టాస్క్ను మరి ఫుల్ఫిల్ చేసావా? కొంతమందికి చావు అంటే అర్థం కాలేదండి. చావు అంటే ఒక వరం, గుర్తుపెట్టుకోండి. చావు ఎప్పుడూ శాపం కాదు, భక్తుడికి చావు ఎప్పుడు వరమే. కొంతమంది ఎట్లాంటి వాళ్ళు అంటే, కొంతమంది చచ్చిపోయిన శవం రోడ్డు మీద పోతుంది అనుకోండి. ఇందాక అన్న చెప్పాడు కదా మీకు, ఎక్కడికి వెళ్ళటం మేలని చెప్పాడు దేవుడు. మరణించిన వారి ఇంటికి, ప్రలాపించు వారి ఇంటికి పోవుట మేలు. ఒకటి బర్త్డే కంటే ఏది మేలు అన్నాడు? ఒకటి డెత్ డే మేలు, ఒకటి మరణదినం మేలు అన్నాడు. కొంతమంది ఉంటారు, శవం రోడ్డు మీద వస్తుంటే వీడు పుసుకుని పక్క రోడ్లో నుంచి పోతాడు. వీడు ఎందుకు? నువ్వేమన్నా మేకులు కట్టుకొని ఇక్కడే ఉంటావా? నువ్వేమో సావా? నువ్వు పాడెక్కవా చెప్పు? లేదంటే అక్కడికక్కడే భూమిలోకి వెళ్ళిపోతావా?
అవతారం దాల్చేసి పక్కన పెట్టేసి నువ్వు కూడా చస్తావుగా. ఇంకొక గ్యాంగ్ ఉందండి. ఆ గ్యాంగ్ ఏంటో తెలుసా? ఇంటికి చచ్చిపోయిన వాళ్ళకి దినం భోజనాలు ఇవ్వడానికని వస్తారు కార్డులు. ఇంటికి వస్తారమ్మా, దినం భోజనాలకు ఆహ్వానం పలకడానికి వస్తారు చచ్చిపోయిన వాళ్ళకి. వాళ్ళ ముందు కార్డు తీసుకుంటారండి. తప్పకుండా వస్తాం వదిన. అయ్యయ్యో అన్న చచ్చిపోతే రాకుండా ఎట్లా ఉంటాం, ఖచ్చితంగా వస్తామంటారు. వాళ్ళు వెళ్ళిపోగానే కార్డు చింపి కాలువలో పడేస్తారు. ఆ బ్యాచ్ ఉన్నారా? ఎందుకు? నాకు చిన్నప్పుడు మా అమ్మ అట్టానే పడేసింది చాలాసార్లు. వాళ్ళ ముందు కమల్ హాసన్ కంటే భయంకరంగా చేస్తుంది యాక్షన్. వాళ్ళు వెళ్ళిపోగానే చింపి కాలువలో పడేసేది. ఎందుకని అడిగేవాడిని. ఎందుకేంటి ఆ కార్డులో లోపల తీసుకుంటారంట ఆ దెయ్యాలు వస్తాయట. ఏమవుతాయట? మళ్ళీ భోజనాలు తీసుకొని గ్లాసులు తీసుకొని వచ్చింది వాళ్ళ ఇంట్లో నుంచి. గ్లాసులు ఇస్తారు వాళ్ళు చచ్చిపోయినందుకు జ్ఞాపకార్థంగా గ్లాసులు. గ్లాసులో నుంచి దెయ్యం రాదా? కార్డులో నుంచే దెయ్యం వచ్చిద్దమ్మా. అవన్నీ అడగకూడదురా. ఇక అంతే, అవన్నీ అడగకూడదు మనం. సరే ఇంకో మాట అన్నా నేను. కార్డులో నుంచి గ్లాస్ వస్తుంది కదా, టెంట్ హౌస్ వేస్తాడు కానీ పెళ్ళికి వెళ్తారు కదా, పెళ్ళి భోజనం చేస్తారు. ఆ పైన ఉన్న టెంట్ దినం నుంచి వచ్చింది ఏమో ఎవరికి తెలుసు? మీరు నిజం చెప్పండి. మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళారా లేదా? టెంట్లో కూర్చున్నారా లేదా? అది పెళ్ళిళ్ళకి వాడే టెంటేనా? దినాలకు వేరే టెంట్లు వేస్తాడు ఏంది? ఏమో ముందు రోజు రాత్రే శవం పైన టెంట్ ఏమో నీ మీదకి వచ్చింది ఇప్పుడు. అప్పుడు దెయ్యం రాదా? ఏమో నువ్వు కూర్చొని తింటున్న భోజనం టేబుల్ ఉంది కదా, ఇది నేను శవం గడిగారేమో దాని మీద, అదే నీ దగ్గరకు వచ్చి చచ్చిందేమో మరి. అప్పుడు తినేటప్పుడు దెయ్యం రాదా? రావాలనుకుంటే. ఇవన్నీ కాదు, కార్డు లోపలికి వస్తే దెయ్యం వచ్చింది అన్న. మరి కార్డులు ప్రింటింగ్ చేసిన వాడు 3 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు. అందరికంటే ముందు ఆడు పోవాలి కదా. కార్డులు ప్రింట్ వాడి ఇంట్లో అన్ని దెయ్యాలు ఉండాలి కదా, ఎందుకంటే అన్ని కార్డులు ఆడి ఫ్యాక్టరీలోనే కదా తయారయ్యాయి. మరి ఆడేందుకు 10 అంతస్తులు బిల్డింగ్ కట్టి నీ ముందే రాయల్టీగా తిరుగుతున్నాడు? తార్కికంగా ఆలోచిస్తే నీ ఆలోచనే తప్పు. చావు అనేది ఎప్పుడూ సేవం కాదు, చావు అనేది ఎప్పుడు అరిష్టం కాదు. కొంతమంది నేను చచ్చిపోతే అనగా నోరు మూసేస్తారు. ఈవిడే చంపేసిద్ది నోరు మూసి. నేను చచ్చిపోతే అలాగనే, అమ్మో మీరు అడమాకండి నేను వినలేనంటది. చచ్చిపోయిన తర్వాత 2వ రోజు వచ్చి కార్తీక దీపం చూసిద్ది. అన్ని అబద్ధాలే, మానవుడి మాటే అబద్ధాలు. ఎంతమందిని చూడలేదండి. చచ్చిపోయినప్పుడు ఏడుస్తాం, తర్వాత ఏం చేస్తా నిదానంగా గోడకు తగిలిస్తాం మీ ఆయన ఫోటో. 2 రోజులు గుర్తొస్తాడు. 3వ రోజు శుభ్రంగా ఓపెన్ చేసి ఏ సినిమాలు ఉన్నాయి కదా, పూతరేకులు, మొగల రేకులు, కార్తీక దీపం, ఇంకేమున్నాయమ్మా నాకు తెలియదు. చాలా కాలం క్రిందట మా అమ్మ చూస్తే చూశాను ఇవన్నీ. అవన్నీ మరి ఇప్పుడు ఉన్నాయి ఆగిపోయినాయో కూడా తెలియదు. అవన్నీ వేసుకొని చూస్తూ ఉంటారు. అంటే మానవుడి జీవితంలో మరణం అంటే ఏంటో అర్థం కాల. ఈ కాలాన్ని దేవుడు మనకి మరణాన్ని కాలాన్ని జతపరిచి ఇచ్చాడు. ఏం చేయాలి అంటే 90వ అధ్యాయము కీర్తనల గ్రంథము 2-3 వచనాలు చాలా క్లారిటీగా చెప్పాడు. ఒకసారి తీయండి. కాలానికి మరణానికి ఉన్న సంబంధం ఏంటో, ఈ కాలంలో ఈ మరణం లోపల మనం ఏం చెయ్యాలో ఒకసారి మీరు అందరూ చూడండి. ప్రభువా 90వ కీర్తన 2వ వచనం, 90వ కీర్తన 2-3 వచనాలు. 3వ వచనం చదవండి. 3 నీవు మనుష్యులను మంటికి మార్చుతున్నావు. మరణం గురించి బైబిల్ చెప్పిన అద్భుతమైన వివరణ అండి. ఆ వివరణ ఏంటంటే ఎట్లా మారుస్తున్నాడట? మంటికి మారుస్తున్నాడట. ఎవరిని? మనుషుల్ని. మంటికి చేరుస్తున్నావు అనట్లా, మంటికి చేరుస్తున్నావు అనట్లా, మంటికి మారుస్తున్నావు, మార్చుతున్నావు. మార్చటం ఏంటి? మంటికి మార్చటం ఏంటయ్యా? ఆ మంటికి మార్చిన తర్వాత ఏమంటున్నాడట? మార్చిన తర్వాత అంటున్నాడట, మనుషులందరినీ మట్టిలో కప్పెట్టేసిన తర్వాత మట్టితో శవపు దిబ్బతో దేవుడు అంటున్నాడట, నరుడా తిరిగిరా. ఎప్పుడు అంటున్నాడు తిరిగిరా అని? మట్టికి వెళ్ళిన తర్వాత అంటున్నాడు. అంటే మట్టిలో పాతెట్టిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు నువ్వు తిరిగిరారా మానవుడా అని. మార్చటం ఏంటి? మరణం ఎలాంటిదో మీకు ఒక ఉదాహరణ చెప్తా. మీకు అందరికీ అర్థమయ్యే ఉదాహరణలు చెప్పడానికి ప్రయత్నిస్తా. ఒకటి, మరణం అనేది ఒక ట్రాన్స్మిషన్ లాంటిది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది. దేనికి సార్ అంటే ఒక కాలం నుంచి మరొక కాలానికి తీసుకువెళ్ళే అద్భుతమైనటువంటి దశ అది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని దశలు కనుక మారితే ఆయుష్కాలం విపరీతంగా పెరిగిపోద్దండి. ఉదాహరణకి మీ అందరిలలో మీరందరూ ఎండాకాలం కదా, ఇది ఎండాకాలం కదా, మీరందరూ చెరుకు రసం తాగుతారా? చెరుకు రసం తాగుతారు కదమ్మా మీరందరూ, రైట్. ఇంటికి పార్సెల్ కూడా తెచ్చుకుంటారు చెరుకు రసం, బాటిల్లో వేస్తారు.
మా వైపు అయితే బాటిల్స్లో వేస్తారు, కొన్ని చోట్ల అయితే మరి ప్లాస్టిక్ కవర్స్లో కూడా వేస్తారని విన్నా నేను. ప్లాస్టిక్ కవర్స్లో అలాగే వేసి, లేదంటే బాటిల్స్లో కూడా ఇస్తారు కదా. చెరుకు రసం చాలా అద్భుతంగా ఉంటుంది, ఎండాకాలం చాలా చలవ చేస్తుంది, చాలా బాగుంటుంది, వెరీ గుడ్. చెరుకు రసాన్ని ఇంటికి తెచ్చుకుంటాం. ఎంతసేపు చెరుకు రసం ఉంటాయి చెప్పండి కుళ్ళిపోకుండా? పర్లేదు, చెరుకు రసం ఇంటికి తెచ్చుకుంటావు కదా, కుళ్ళిపోకుండా ఎంతసేపు చెరుకు రసం ఉంటాయి? 4 గంటలు, లేదంటే 5 గంటలు. 5 గంటల తర్వాత ఆటోమేటిక్గా చెరుకు రసం పాడైపోతుంది, కంపు కొట్టేస్తుంది. ఓకేనా? అంటే చెరుకు రసం ఆయుష్కాలం ఎంత? 4 గంటలు. ఎన్ని గంటలు? ఆ తర్వాత ఏమైపోద్ది? చెరుకు రసం పాడైపోయింది కదా, పారేయాల్సి వచ్చింది, దాని ఆయుష్ అయిపోద్ది. చెరుకు రసం ఆయుష్ 4 గంటలు. ఇప్పుడు పని చేస్తాను నేను, చెరుకు రసాన్ని బాగా వేడి చేసి దాన్ని ఒక కెమికల్ ప్రాసెస్లోకి తీసుకువెళ్ళి దాని నుంచి బెల్లాన్ని బయటికి లాగుతా. మీ అందరి ఇళ్ళల్లో చక్కెర ఉందా? పంచదార లేని వాళ్ళు అక్కడ ఉన్నారేడా? ఇంట్లోనూ ఉంది, ఒంట్లోనూ ఉంది. మీ గోదావరి వాళ్ళు దేశంలోనే టాప్ అట్టగా షుగర్లో. నిజమే. ఎందుకంటే వైట్ రైస్ ఎక్కువ కదా తినేది, పంట పొలాలు ఎక్కువ ఉన్నాయి. అదొక రకంగా వరము, మరొక రకంగా శాపమును. మళ్ళీ మీరు రాయలసీమలో చూడండి, షుగర్ ఎవరికి ఉండదు. రాయలసీమకి మీరు వెళ్తే, నేను రాయలసీమ పరిచయలు ఎక్కువ చేస్తుంటాను. తెలంగాణ, రాయలసీమ, రాయచూరు, కర్ణాటక, సౌత్ ఈ ప్రాంతాలు, తెలంగాణ జోగులాంబ, గద్వాల నుంచి అటు రాయచూరు వరకు ఆ బెల్ట్లో ప్రతి 100 మందిలో 10 మందికి కూడా షుగర్ ఉండదు. మన దగ్గర 90 మందికి షుగర్ ఉంటుంది 100లో. ఇక్కడ షుగర్ బాధితులు కూడా చాలామంది ఉండొచ్చును గాక కదా. సరే, ఒంట్లో షుగర్ వద్దులే కానీ కాసేపు ఇంట్లో షుగర్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో ఎందుకు అసలు రాయలసీమ గురించి ఎందుకు చెప్పానంటే, అక్కడ వైట్ రైస్ తక్కువ తింటారు. అది అసలు నేను ఎత్తడానికి గల కారణం. అక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు జొన్నలు ఎక్కువ తింటారు. జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. రాగులు తింటారు, రాగుల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటే షుగర్ రాదు, స్పైక్స్ ఉండవు. సరే, అవి ఆ రీజన్ అంతా పక్కన పెట్టేద్దాం కాసేపు. చక్కెర మీ అందరి ఇళ్ళల్లో ఉంది కదా. చక్కెర ఆయుష్కాలం ఎంత చెప్పండి మీరు ఇక్కడ? షుగరు పంచదార ఇంట్లో డబ్బాలో ఉంటాయి కదా మీ వంటగదుల్లో, రోజు 10 సార్లు టీ తాగుతావు కదా, టీలో 3 గుప్పెట్ల కంటే ఎక్కువ వేస్తావు కదా. ఇంత పెద్ద ఎండాకాలంలో కూడా కొంతమంది వేస్తారండి, టీ తక్కువ ఉంటుంది, పంచదార ఎక్కువ ఉంటుంది. ఆ లోపల ఉన్న పంచదార గెలికి మరీ తింటాడు చివరిలో, అదొక ఆనందం. ఈ మధ్య ఒక కేసు చూశానండి, నాకు ఆశ్చర్యం అనిపించింది. టీలో దోశలు నంచుకొని తింటున్నారు. దోశలు, అట్టు తెలుసుగా, దోశ. చక్కెర ఆయుష్కాలం ఎంత ఉంది చెప్పండి? చక్కెర 5 గంటల. చక్కెర ఇంట్లో పెడితే డబ్బాలో ఎంతసేపు ఉండిద్ది? అది 5ఆ? నా అక్క చెల్లెళ్ళారు మీరు చెప్పండి, మీకు బాగా తెలుసు. మా మగాళ్ళకి తాగటం తప్ప విషయాలు తక్కువ తెలుసు. మీరు వంటగదిలో ఎక్కువ ఉంటారు, మీకు బాగా తెలుసు. ఎన్ని రోజులు ఉంటుంది చక్కెర? వారం, నెల, 2 నెలలు, 5, 6, సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు. నువ్వు తినకుండా అలానే అట్టి పెడితే చీమలు పోకుండా ఎంతకాలమైనా ఉండిద్ది అది. అవునా? చెరుకు రసంగా ఉన్నప్పుడు ఆయుష్కాలం ఎంత? 4 గంటలే. పంచదార ఏం ఆకాశం నుంచి ఊడి తీయలే నేను, చెరుకు గడ్డ నుంచే, చెరుకు రసం నుండే పంచదార బయటకు వస్తుంది. మరి పంచదార ఆయుష్కాలం ఎంత? కొన్ని నెలలు, అవసరమైతే సంవత్సరాలు. 1 more ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ. మీ అందరికీ పాలు తెలుసు, పాలు ఇంట్లోకి తీసుకొచ్చి పెడతాం. పాలు ఎంతసేపట్లో ఇదైపోతాయి చెప్పండి? పాలు కాగబెట్టకుండా అలానే పచ్చి పాల ప్యాకెట్ అలా తెచ్చి ఇంట్లో పెడితే ఎంతసేపు ఉంటాయి చెప్పండి? అవి కూడా అంతే, ఒక పూట ఉంటుంది, తర్వాత ఏమైపోతాయి? విరిగిపోతాయి. రైట్. ఇప్పుడు పాలను కాగబెట్టి దానిలో నుంచి వెన్న బయటికి తీసి దానిలో నుంచి నెయ్యిగా చేస్తే నెయ్యి ఆయుష్కాలం ఎంత అయింది? 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం, ఇందాకటిదే. ఎంతకాలమైనా భద్రంగా అలానే ఉండేది కదా. ఇలా మీరు ఆలోచించండి, ఇందాకటికి ఇక్కడికి ఒక తేడా కనపడుతుంది మీకు. ఆ తేడా ఏంటంటే, ఒక్కసారిగా ఆయుష్కాలం పెరిగిపోతుంది. 4 గంటలది కాస్త 4 సంవత్సరాలుగా మారిపోతుంది. ఒక పూట ఆయుష్కాలం కాస్త 10 ఏళ్ళుగా మారిపోతుంది. ఎక్కడికక్కడ క్యాలిక్యులేషన్స్ అని తారుమారైపోతున్నాయి. మరలా ఇవన్నీ వచ్చింది వాటి దగ్గర నుండే. మరి అవెందుకు అలా ఉన్నాయి, ఇవెందుకు ఇలా ఉంది? మీ అందరి దగ్గర గులాబీ పూలు పెట్టుకుంటారు. గులాబీ పూలు పొద్దున పెట్టుకుంటే సాయంత్రానికి వాడిపోతాయి, ఇలా నలిపితే నలిగిపోయి పౌడర్గా కింద మారిపోతాయి. అదే గులాబీ పూలను కనుక వేడి చేసి లోపల ఉన్న పర్ఫ్యూమ్ను బయటికి లాగితే దాని ఆయుష్కాలం ఎంత అవుతుందో తెలుసా? ఒక సెంటుగా మారితే కొన్ని సంవత్సరాల పాటు ఉండిద్ది అది. మీరు పాలు తీసుకుంటారా,
లేదంటే మీరు చెరుకు రసం తీసుకుంటారా, లేదంటే గులాబీ పువ్వుని తీసుకుంటారా, ఇక్కడికి ఎక్కడికి దశ మారక మునుపు దశ మారిన తర్వాత ఒక విపరీతమైన చేంజ్ కనపడుతుంది. ఆ చేంజ్ ఏంటంటే ఒక్కసారిగా తన ఆయుష్కాలాన్ని పీక్ లెవెల్లో పెరిగిపోతుంది. దానికి మీకు ఒక చేప చూపిస్తానండి. మీరు గోదావరి వాళ్ళు కదా, మీ అందరికీ చేపల కూర బాగా చేస్తారు, మీరు బాగా తెలుసు కదా. చేప అండి నీళ్ళ నుంచి బయటికి తీస్తే ఎంతసేపు ఉంటుంది చెప్పండి? మీరు అందరూ ఈ నదుల దగ్గర పుట్టినోళ్ళే. చేపను బయటికి తీస్తే చేప ఎంతసేపు ఉంటుంది చెప్పండి నీళ్ళు లేకుండా? ఎంతసేపు అంటే నాకు తెలీదు, 5 నిమిషాలు 10 నిమిషాలేనట. సరే మహా అయితే ఒక అరగంట వేసుకో. నేను మీకు ఇప్పుడు చేపను చూపిస్తాను. నీళ్ళు లేకుండా దాదాపుగా 12 గంటలు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు ఉంటుంది. నీటి చుక్క లేకుండా ఎస్టివేషన్లోకి వెళ్ళిపోయి తనకు తానే గుంట తీసుకొని తనకు తానే సమాధి అయిపోయి 12 సంవత్సరాలు ఉండి ఆ చేప. స్పెయిన్ మొరాకో దగ్గర ఉండే లంగ్ ఫిష్ ఉంటుంది. ఒకసారి ఆ చేపను చూపించాను. ఒకసారి అదిగోండి, ఇప్పుడు ఆ చేపను చూస్తున్నారు కదా మీరు, దాని పేరు లంగ్ ఫిష్ అండి. మొప్పలు ఉంటాయి దానికి, వాటర్ ఉండవు దానికి. కొద్దిగా ఫార్వర్డ్ చేశానండి స్పీడ్గా. అదిగోండి అదేనండి లంగ్ ఫిష్ అంటారు దీన్ని, లంగ్ ఫిష్. కొద్దిగా ఫార్వర్డ్ చేయండి. అదిగోండి నీళ్ళు ఉన్నప్పుడు బాగానే కొట్టుకుంటుంది, నీళ్ళు లేనప్పుడు చచ్చిపోయిద్ది. ఎస్టివేషన్ అంటారు, గ్రీష్మకాల నిద్రావస్థ స్థితి అంటారు దాన్ని. అదిగోండి అలా ఎండిపోయిద్దండి. అలా ఎండిపోయి ఆ మధ్యలో ఉన్న గుంటల్లోకి వెళ్ళిపోయిద్ది అది. కొద్దిగా ఫార్వర్డ్ చేయండి. గుండె ఆగిపోద్ది, మెదడులో రక్త ప్రసరణ ఆగిపోద్ది, రక్తం ఆగిపోద్ది. ఇంకొద్ది ఫార్వర్డ్ చేయండి. అదిగోండి మొత్తం బ్రెయిన్ కూడా షట్ డౌన్ అయిపోద్ది. ఎలాగైపోయిందో చూసారా? పాజ్లో పెట్టినాను. ఎలాగైపోయిందో చూసారా? ఎలాగైపోయిందో చెప్పండి. ఎండు చేప అనుకునే ఇంట్లో నూనెలో వేయించుకొని తినేదురు. అది ఎండు చేప కాదు, ఎస్టివేషన్కి గురైన చేప. అలా ఎంతసేపు ఉండిద్దో తెలుసు? అది ఊపిరి లేక, అసలు ఊపిరే ఉండదులేండి దానికి, మొప్పలు కదా, చర్మం ద్వారా తీసుకుంటుంది అది. మొప్పలతో కూడుకున్నది లేక, గుండె పని చేయక, మెదడు పని చేయక, రక్త ప్రసరణ మొత్తం ఆగిపోయి చచ్చిన శవంలాగా 12 సంవత్సరాలు పడి ఉండిద్ది ఆ చేప. తర్వాత ఏమైందో చూడండి, ప్లే చేయండి. అదిగోండి అలా పడిపోయిన తర్వాత ఒక రోజు వర్షం పడిద్దండి. అలా వర్షం పడినప్పుడు అదిగోండి దానిలో ఉన్నాయి మళ్ళా బయట కోలుకొని మరలా తిరిగి లేచి దానిలో ఉన్న కెమికల్స్ అన్ని బయటికి రిలీజ్ అయ్యి హార్మోనల్ ఫంక్షనింగ్ జరిగి మరలా తిరిగి ఒక చేపలాగా తిరిగి మారిపోతుంది అది. చూసారా? మీకు ఇంకొక ప్లాంట్ చూపిస్తారు, రిజరక్షన్ ప్లాంట్ అని. అది కూడా అంతే, చచ్చిపోయిన తర్వాత 50-60 సంవత్సరాల దాకా అలానే ఉండిద్ది అది, ఎండిపోయిన మొక్క. దాని జీవితంలో ఎప్పుడు నీళ్లు తగులుతాయో అప్పుడు మళ్ళీ తిరిగి మేలుకునిద్ది. ఒకసారి అది కూడా చూడండి, ప్లే చేయను. అదిగోండి ఇప్పుడు మీరు చూస్తుంది రిజరక్షన్ ప్లాంట్ అండి. వెస్ట్రన్ అమెరికాలో ఉంటుంది. ఎండిపోయినప్పుడు తన వేళ్ళన్నీ పైకి లాగేసుకొని ఫుట్బాల్లా మారిపోద్దండి. అదిగో మీరు చూస్తున్నారు కదా, ఫుట్బాల్ గాలి కొట్టుకొని పోద్ది. అదిగోండి ఫుట్బాల్ కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయిద్దండి గాలికి. 100,000 ఖండాంతరాలు దాటిద్ది అది. కొన్ని 10,000-100 సంవత్సరాలు అలానే ఉండిపోయిద్ది అది. కానీ చచ్చిపోయినటువంటి ఆ మొక్కకి ఒకరోజు నీళ్లు తగులుతాయి. అదిగోండి ఒకరోజు నీళ్లు తగులుతాయి, నీటి గుంటలో అది ఒక్కసారి పడింది అనుకోండి, 50 ఏళ్ళ తర్వాత అయినా సరే తిరిగి మరలా నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తిరిగి మొలిచి మరలా పచ్చదనం సంచరించుకొని తిరిగి మరలా మొక్కగా మారుతుంది. చూసారా? ప్రకృతిలో మన కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు పెట్టాడు దేవుడు. చాలామంది చచ్చిపోతే బతుకు లేదు, చచ్చిపోతే ఏం కాదు, ఇక ఇదే జీవితం అనుకొని హ్యాపీగా తిరిగి తాగి తిని ఎంజాయ్ చేసేద్దాం, చచ్చిన తర్వాత చూసుకుందాం ఏమైనా ఉంటే అనుకుంటున్నారు. చాలే, నీకు అర్థమయ్యే విషయం చెప్పనా? దేవుడు నీ కళ్ళ ముందే ప్రకృతిలో ఎన్నో అద్భుతాలను పెట్టాడు. అద్భుతం ఏంటో తెలుసా? చచ్చి 50 ఏళ్ళైనా బతుకుతున్న ఒక మొక్క, నీళ్ళు లేక 10 సంవత్సరాలు అలానే ఎండిపోయిన చేపల చచ్చి శవంలా మారినది తిరిగి మరలా చేపగా మారిన ఒక లంగ్ ఫిష్,
అప్పటికప్పుడు 4 గంటల ఆయుష్కాలాన్ని 4 ఏళ్ళు పొడిగించుకున్న ఒక చెరుకు రసం, అప్పటికప్పుడు ఒక పూట కూడా బ్రతకలేని ఒక పాలు, కొన్ని నెలల పాటు నెయ్యిగా ఉండగలిగినటువంటి నీ వంటగదిలో నీ దగ్గరే నీ కళ్ళ ముందే ఇన్ని అద్భుతాలు పెట్టాడే. మరి నువ్వు చచ్చిపోతే, నువ్వు మట్టిలో కలిసిపోతే, నువ్వు ఎస్టివేషన్కి గురైపోతే నీకు మరలా జీవం లేదని ఎందుకు అనుకుంటున్నావు? అలా అనుకున్నావంటే నువ్వు మూర్ఖుడివి. నీకు ప్రకృతి తెలీదు, నీకు సైన్స్ తెలీదు, నీకు హిస్టరీ తెలీదు, నీకు బోటనీ తెలీదు, నీకు ఏమీ తెలీదు. నీకు తింటం త్రాగటం తప్ప మరి ఏమీ తెలియదు అని అనుకోవాలి. ఎందుకో తెలుసా? ప్రకృతిని చూడు, దేవుడు చేసిన ఈ సర్వసృష్టిని చూడు. ప్రతి ఒక్కటి చచ్చిన తర్వాత మళ్ళా బ్రతుకుతావనే పాఠం నేర్పిస్తుంది మానవుడికి. మన పాఠం నువ్వు నేర్చుకుంటున్నావా? ఈ జీవితాన్ని ఆ చావు తర్వాత గెలవాల్సిన మార్గం వైపు ప్రయాణింపజేసుకుంటున్నావా? ఆలోచించి ఒకసారి. దేనికోసం ఖర్చు పెడుతున్నారు మీ జీవితాలని? ఎవరి కోసం దారం చేస్తున్నారు మీ జీవితాలని? కొంతమంది ఎవరో ప్రేమించలేదనో, కొంతమంది ఇంకేదో చేస్తున్నారనో జీవితంలో చచ్చిపోవాలని అనుకుంటూ ఉంటారండి. లేదు లేదు లేదు, అసలు ఈ జీవితమే శాశ్వతం కాదన్నప్పుడు ఆ బంధాలు శాశ్వతమా? బంధాల ద్వారా వచ్చే కష్టాలు శాశ్వతమా? ఒక్కసారి నీ కోసం ఒక వెలుగు వెలిగింపబోతుంది. అదే అంటాడు యేసుక్రీస్తు వారు 5వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనంలో ఏమంటాడు చూడండి. 5వ అధ్యాయము యోహాను సువార్త 28వ వచనం తీయండి. 5వ అధ్యాయము యోహాను సువార్త 28వ వచనం చదవండి. దీనికి ఆశ్చర్యపోకండి, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ లెగుస్తారు. ఒకరోజు టాంబ్స్ అన్ని బ్రేక్ అవ్వబోతున్నాయి. ఒకనాడు బరియల్ గ్రౌండ్స్ అన్ని బద్దలు కొట్టుకొని బయటికి రాబోతున్నాయి. ఒకనాడు సమాధులన్నీ శకవికలుగా పగిలిపోయి బయటికి రాబోతున్నాయి. నమ్మటం నీ సాధ్యమైందా? నమ్మగలవా దేవుడు చేసే ఈ అద్భుతాన్ని? గుర్తుపెట్టుకో, ఎక్కడికి పోలేదు చచ్చిపోయిన వాళ్ళు. ఈరోజు మనం సమాధుల దగ్గర తవ్వేటప్పుడు ఆ సమాధుల్లో ఎన్నో ఎముకలు బయటపడుతుంటాయి కదా. మీరు సమాధులు పాతి పెట్టేటప్పుడు ఎప్పుడైనా వెళ్ళారా? కాటి కాపరులు తవ్వుతుంటారు. అక్కడ తవ్వుతున్నప్పుడు పాత పడిపోయినటువంటి శరీరపు ఎముకలు బయటపడుతుంటాయి. మీకు అనుకోవచ్చు, ఇది ఎట్లా సాధ్యమైద్దండి, చచ్చిపోయి ఎముకల గూడుగా మారింది, మళ్ళీ ఎలా బ్రతికిద్దండి అని. లేదు లేదు, బ్రతికిద్ది దేవుడు చెబుతున్నాడు. ఎలాగో తెలుసా? చచ్చిపోయిన వాడు అందరూ ఎక్కడికో వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాడు? మట్టిలోకే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళట్లా, మట్టిలోనే దాచిపెట్టాడు. ఒక టెంకెని మట్టిలో దాచిపెట్టావు, ఏమైద్ది? లేకుండా పోద్దా? ఇంకొక జీవితంలోకి వెళ్ళిద్దా? ఒక విత్తనాన్ని తీసుకున్నావు, దాన్ని మట్టిలో దాచిపెట్టావు, ఏమైద్ది? మట్టిలో పెడితే ఏమీ కావట్లా, ఇంకా పెరిగి వృక్షం అవుతుంది. మరి మట్టిలో పెట్టిన మామిడికాయ టెంక, మట్టిలో నాటిన జామకాయ సీడు గింజలే మట్టిలోకి వెళ్ళిన తర్వాత వృక్షంగా తిరిగి వస్తే, మరి నువ్వు మట్టిలోకి వెళ్ళిపోతే అదే మట్టిలో కలిసిపోతావు, మట్టికి మట్టి అయిపోతావు అని నువ్వెందుకు అనుకుంటున్నావు నాయనా? నీకు అర్థం కావట్లేదా ప్రకృతిని చూస్తుంటే? నీ నేలను తన్ని చూడు ఒక్కసారి. నేల మామూలుది అనుకున్నావా? నేల సామాన్యమైంది అనుకున్నావా? ఒక టెంక నాడితే 1000 మామిడి పండ్లను ఇచ్చిద్ది అది. అట్టా మన పాట నువ్వు నేర్చుకుంటున్నావా? ఈ జీవితాన్ని ఆ చావు తర్వాత గెలవాల్సిన మార్గం వైపు ప్రయాణింపజేసుకుంటున్నావా? ఆలోచించి ఒకసారి. దేనికోసం ఖర్చు పెడుతున్నారు మీ జీవితాలని? ఎవరి కోసం దారం చేస్తున్నారు మీ జీవితాలని? కొంతమంది ఎవరో ప్రేమించలేదనో, కొంతమంది ఇంకేదో చేస్తున్నారనో జీవితంలో చచ్చిపోవాలని అనుకుంటూ ఉంటారండి. లేదు లేదు లేదు, అసలు ఈ జీవితమే శాశ్వతం కాదన్నప్పుడు ఆ బంధాలు శాశ్వతమా? బంధాల ద్వారా వచ్చే కష్టాలు శాశ్వతమా? ఒక్కసారి నీ కోసం ఒక వెలుగు వెలిగింపబోతుంది. అదే అంటాడు యేసుక్రీస్తు వారు 5వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనంలో ఏమంటాడు చూడండి. 5వ అధ్యాయము యోహాను సువార్త 28వ వచనం తీయండి. 5వ అధ్యాయము యోహాను సువార్త 28వ వచనం చదవండి. దీనికి ఆశ్చర్యపోకండి, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ లెగుస్తారు. ఒకరోజు టాంబ్స్ అన్ని బ్రేక్ అవ్వబోతున్నాయి. ఒకనాడు బరియల్ గ్రౌండ్స్ అన్ని బద్దలు కొట్టుకొని బయటికి రాబోతున్నాయి. ఒకనాడు సమాధులన్నీ శకవికలుగా పగిలిపోయి బయటికి రాబోతున్నాయి. నమ్మటం నీ సాధ్యమైందా? నమ్మగలవా దేవుడు చేసే ఈ అద్భుతాన్ని? గుర్తుపెట్టుకో, ఎక్కడికి పోలేదు చచ్చిపోయిన వాళ్ళు. ఈరోజు మనం సమాధుల దగ్గర తవ్వేటప్పుడు ఆ సమాధుల్లో ఎన్నో ఎముకలు బయటపడుతుంటాయి కదా. మీరు సమాధులు పాతి పెట్టేటప్పుడు ఎప్పుడైనా వెళ్ళారా?
కాటి కాపరులు తవ్వుతుంటారు. అక్కడ తవ్వుతున్నప్పుడు పాత పడిపోయినటువంటి శరీరపు ఎముకలు బయటపడుతుంటాయి. మీకు అనుకోవచ్చు, ఇది ఎట్లా సాధ్యమైద్దండి, చచ్చిపోయి ఎముకల గూడుగా మారింది, మళ్ళీ ఎలా బ్రతికిద్దండి అని. లేదు, బ్రతికిద్ది, దేవుడు చెబుతున్నాడు. ఎలాగో తెలుసా, చచ్చిపోయినోడు అందరూ ఎక్కడికో వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాడు? మట్టిలోకే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళట్లా, మట్టిలోనే దాచిపెట్టాడు. ఒక టెంకెని మట్టిలో దాచిపెట్టావు, ఏమైద్ది? లేకుండా పోద్దా, ఇంకొక జీవితంలోకి వెళ్ళిద్దా? ఒక విత్తనాన్ని తీసుకున్నావు, దాన్ని మట్టిలో దాచిపెట్టావు, ఏమైద్ది? మట్టిలో పెడితే ఏమీ కావట్లా, ఇంకా పెరిగి వృక్షం అవుతుంది. మరి మట్టిలో పెట్టిన మామిడికాయ టెంక, మట్టిలో నాటిన జామకాయ సీడు గింజలే మట్టిలోకి వెళ్ళిన తర్వాత వృక్షంగా తిరిగి వస్తే, మరి నువ్వు మట్టిలోకి వెళ్ళిపోతే అదే మట్టిలో కలిసిపోతావు, మట్టికి మట్టి అయిపోతావు అని నువ్వెందుకు అనుకుంటున్నావు నాయనా? నీకు అర్థం కావట్లేదా ప్రకృతిని చూస్తుంటే? నీ నేలను తన్ని చూడు ఒక్కసారి. నేల మామూలుది అనుకున్నావా? నేల సామాన్యమైంది అనుకున్నావా? ఒక టెంక నాటితే 1000 మామిడి పండ్లను ఇచ్చిద్ది అది. అట్టాంటి నేలలో నిన్ను భద్రపరిచింది ఆయన. ఏమనుకున్నావు? నేలను చూసి ఏమనుకున్నారు మీరు? మీరందరూ వ్యవసాయాలు చేస్తారు ఇక్కడ. మీరు ఎన్ని నాటుతున్నారు, మీకు తిరిగి ఎంత పంట చేతికి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? ఎవరిస్తే వస్తుంది? భూమి ఇస్తే వస్తుంది, భూమిలో నుండి వస్తుంది. మిర్చి పంట వేస్తారు, ఎన్ని వేస్తారు? గోధుమలు వేస్తారు, వరి వేస్తారు, ఎన్ని వేస్తారు? ఎన్ని వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎవరిస్తే వస్తున్నాయి? భూమికి ఒక గుణం ఉంది, ఒకటిస్తే ఇంటూ 10 కొట్టి నీకు ఇచ్చిద్ది అది. అవును, అంత అద్భుతమైనది ఈ భూమి. నీ శవాన్ని కూడా దేవుడు అదే భూమిలోనే పాతి పెడుతున్నాడు, ఇంకెక్కడో పాతి పెట్టట్లా, అదే భూమిలోనే పాతి పెడుతున్నాడు. అంటే నీకేం చెప్తున్నాడు తెలుసా? కొన్ని మొక్కలు తిరిగి లేవటానికి టైం పట్టిద్ది, కొన్ని మొక్కలు తొందరగా లెగుస్తాయి. మీ అందరికీ తెలుసమ్మా, మామిడికాయ టెంక నాటితే ఎన్ని రోజులకు వస్తుంది అది? బయటికి చెప్పండి. మామిడికాయ టెంక నాటితే ఎన్ని రోజులకి, లేదంటే ఎన్ని వారాలకు వస్తుంది మొక్క? ఒక 15 రోజులు, ఒక నెల రోజులకు మొక్క వస్తుంది కదా. బ్యాంబూ ట్రీస్ అని కొన్ని ఉంటాయి, బ్యాంబూ ట్రీస్ జపాన్లో ఉంటాయి, బ్యాంబూస్. ఈ బ్యాంబూ ట్రీస్కి నువ్వు నాటావనుకో విత్తనం, అది ఎప్పుడు మొలిచిద్దో తెలుసా? 25 ఏళ్ళ తర్వాత మొలిచిద్ది. నువ్వు పుట్టినప్పుడు నాటితే నీ పెళ్ళిడికి వచ్చేటప్పుడు మొలిసిద్ది అది. కానీ దాని విలువ ఎంతో తెలుసా? లక్షలు లక్షలు. జపాన్ దేశంలో దానికి ఉన్న ఖరీదు దేనికి లేదు. ఎర్ర చందనం పనికిరాదు దాని ముందు. ఎందుకో తెలుసా? ఈ 25 ఏళ్లలో నువ్వు ఎంత అయితే ఎదురు చూసావో అంతకు రెట్టింపు లాభాన్ని నీకు ఇచ్చింది అది. ఇది పాతి పెట్టిన 25 ఏళ్ళకి లెగుస్తుంది, నువ్వు పాతి పెట్టిన కొన్ని 1000 ఏళ్ళకి లెగుస్తావేమో, కానీ లెగిచేది మాత్రం పక్కా లెగుస్తావు. ఎవరు లేపితే లెగుస్తావు? లేపాల్సిన వాడు లేపితే లెగుస్తావు. లేపాల్సిన వాడు ఎవరున్నారు? హీఈస్ వన్ అండ్ ఓన్లీ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఒకే ఒక్కడు మన ప్రభు అయిన యేసు. చచ్చి 4 ఏళ్ళు అయిపోయింది లాజరస్. యేసు ప్రభు వారు వచ్చారు, ఏమన్నాడండి లాజర్తో? ఏమన్నాడండి ఆయన? లాజర్ కమౌట్స్, బయటికి రా బయటికి రా అన్నాడండి. అప్పటిదాకా మరియమ్మ ఎంతో ఏడిసింది. ఎవరు? వాళ్ళ అక్క. ఓ నా తమ్ముడా, నాయనా లేగురా, కనీసం ఎన్న కూడా వెళ్ళా. మార్తా ఏడిసింది, అందరు ఏడిశారు. ఎవరి మాటలు విని ఆ శవం లేగవలేదు, కానీ ఒకటి మాట మాత్రం టక్కున వినంగానే లేచి పడేసింది. ఎవరిది ఆ స్వరం? ప్రభు అయిన యేసుదే. ఎందుకో తెలుసా? రెండో రాకడలో నిన్ను పిలిచేవాడు ఎవడో తెలుసా? సమాధులు ఎందుకు బద్దలు అవుతాయో తెలుసా? ఆయన తన సమాధిని ఎడంకాలతో బద్దలు కొట్టి పైకి లేచినాడు. నీ సమాధిని లేపలేడా? నిన్ను లేపలేడా? లేపుతాడు. ఒక రోజు ఉంది, మనందరి సమాధుల్లో నుంచి లేచే ఒక రోజు ఉంది, మనందరి జీవితాలని పైకి లేవ తీసే ఒక రోజు ఉంది. అదే అంటాడు కీర్తనాకారుడు మంచి మాట అంటాడు. 71వ కీర్తన 20వ వచనం. 71వ కీర్తన 20వ వచనం చదవండి. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడు. అంటే అనేకమైన కఠిన బాధలు ఉన్నాయట. అలా కఠిన బాధలని మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని ఏం చేస్తావు? నీవు మరలా మమ్మల్ని బ్రతికిస్తావయ్యా, మరలా లేపేస్తావయ్యా, మాకే డోకా లేదయ్యా. అందుకనే ప్రవక్తలు చచ్చిపోయినప్పుడు కూడా ఒక ఆశతో చచ్చిపోయారు.
ఆశ ఏంటో తెలుసా? మరలా లెగుస్తా, ఒకరోజు మరలా ఈ భూమిని చూస్తా, ఒకరోజు మరలా పరలోకానికి వెళ్తే. వాళ్ళు ఒక ఆశతో చనిపోయారండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ కాలం దేవుడు నీకు ఇచ్చింది ఎందుకంటే ఇలా తిరిగి లెగిచి మరలా పరలోకానికి వెళ్ళే అర్హత సంపాదించుకోవటానికి. దేనికి ఈ కాలం? ఒక అర్హత సంపాదించుకోవాలి. అర్హత ఏంటి? ఆ అసలైన శరీరం నీకు ఇవ్వాలనుకున్నాడు మ్యార్ష్మేలోని. ఆ మ్యార్ష్మేలో నీకు ఇవ్వాలనుకుంటే ఉన్న శరీరాన్ని భద్రంగా వాడు. ఈ శరీరంలో కోరికలు నువ్వు చంపుకోగలిగితే ఆ శరీరం ఇస్తాడు. ఎందుకంటే ఆ శరీరం సామాన్యమైంది కాదు కదా. ఆ శరీరం చిటికేస్తే యుద్ధాలు చేయగలిగిద్ది, చిటికేస్తే గ్రహాలు దాటగలిగిద్ది. ఆ శరీరం ఎలాంటిదట? రోగమైనను, బాధైనను, కన్నీళ్ళైనను, అడ్డైనను, అదుపైనను లేని ఒక అద్భుతమైన, రమ్యమైన, అందమైన, సుందరమైన శరీరం. అది నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. మరి అది ఇవ్వాలంటే ముందు ఈ శరీరంలో నిన్ను చెక్ చేస్తున్నాడు. జస్ట్ చెకింగ్ అంతే. ఇదంతా చెకింగేనండి మంది. యావత్తు ఈ మానవ జీవితం అంతా చెకింగ్ ప్రాసెస్. ఈడు పనికొస్తాడా, ఈడు పనికొస్తాడా, ఈవిడ పనికొచ్చిద్దా, ఈవిడ పనికొచ్చిద్దా, ఈడు మాట వింటాడా, ఈవిడ మాట వినిద్దా, అందరినీ చెక్ చేస్తున్నాడు ఆయన. ఎవడైతే సక్సెస్ అవుతాడో వాడికి పరలోకంలో ఉన్న అసలైన మ్యార్ష్మేలో ఒకటి ఉంది. దట్ ఈస్ గ్లోరియస్ బాడీ, మహిమ శరీరం. ఆ బాడీని అప్పుడు ఇస్తాడు. ఈ లోపలే ఇందాక ఆ పళ్ళు ఊడిపోయిన పిల్ల తినేసింది చూసారా? నువ్వు కూడా అలానే తినేసావు అనుకో, సర్దుకో, ఇక లేవు, నువ్వు చాలే. నీకు ఈ శరీరమే నువ్వు సరిగ్గా ఉపయోగించుకోవడం వచ్చి చావలేదు నీకు. ఈ శరీరాన్నే ఇంత దరిద్రంగా ఉపయోగించావు నువ్వు. ఈ శరీరాన్నే మందులకు ఉపయోగించావు, ఈ శరీరాన్నే సిగరెట్లకు ఉపయోగించావు, ఈ శరీరాన్నే పాపాలు చేయడానికి ఉపయోగించావు. నువ్వు మహిమ శరీరాన్ని పొందుకోవడానికి అర్హుడు అవుతావా? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. వెళ్ళిపోయి ఇక్కడి నుంచే. గెట్టేస్తాడండి రేపు పొద్దున్న దేవుడు. ఇదంతా ఒక గేమ్, గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఒక గేమ్, ఇదంతా ఒక ఆట. ఏంటి ఆట? గోల్ని కొట్టాల్సిన ఆట. ఈ గోల్ను కొట్టే క్రమంలో నువ్వు ఆ గోల్ దగ్గరికి వెళ్ళకుండా మధ్యలో ఎందరో నేను టెంప్టేషన్కి గురి చేస్తుంటారు. వాటన్నిటిని దాటుకొని నువ్వు గోల్ దగ్గరికి వెళ్ళి ఆ మహిమ బాడీని టచ్ చేసిన వాడికి అది దొరుకుతుంది. మరి మీరు టచ్ చేస్తున్నారా? మరి అక్కడ గొప్ప స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి సార్? ఏం లేదు, దేవుడి కోసం కష్టపడు, దేవుడి కోసం అలిగి నలుగు, దేవుడి కోసం సర్వాన్ని కోల్పో. ఈరోజు ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి సభలు మీరు చేయగలిగారంటే ఎన్ని లక్షలు ఖర్చు అయి ఉంటాయండి చెప్పండి. ఇక్కడ ఎవరు ఖర్చు పెట్టారు? మీలో ఎందరో చేతులు ఉంటాయి కదా దీనిలో. ఎందరో ఇక్కడ అన్నదమ్ములు తమ చేతుల్ని దీనికి ఇచ్చారు కదా, కష్టాలను ఇచ్చారు కదా, ఎండల్లో పడి అన్నీ కట్టారు కదా, అప్పులు చేసి మరీ దేవుడి కోసం ఖర్చు పెట్టారు కదా. మీ కష్టం ఎక్కడికి పోదు. ఎందుకో తెలుసా? ఎంత పగిలిపోతావో దేవుడి కోసం ఈ లోకంలో, ఎంత నలిగిపోతావో దేవుడి కోసం ఈ లోకంలో, పరలోకంలో అంత మహిమ దేవుడు నీకు తిరిగిస్తాడు. ఇది నీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తా. ఆ మాట ఏంటో చెప్పమంటావా? కిన్సుగి. దట్ ఈస్ కాల్డ్ కిన్సుగి. ఏంటి సార్ కిన్సుగి అంటే? కిన్సుగిలో ఒకటి ఉంటుంది. అదేంటంటే, ఒక కప్పు పగిలిపోయింది అనుకోండి, నువ్వైతే బాధపడతావు. మీ ఇంట్లో కాఫీ కప్పులు పగిలిపోతే మీరందరూ బాధపడతారా, ఆనందపడతారమ్మా? బాధపడతాం. కానీ జపాన్లో కప్పు పగిలిపోతే ఆనందపడతారు. ఎందుకో తెలుసా? కిన్సుగి. ఏంటి సార్ కిన్సుగి? ఏం లేదు, కప్పు ఎంత పగిలిపోతే దానికి రేట్ అంత పెరిగిద్ది. ఎలా పెరిగిద్ది? కప్పు 2 ముక్కలు అయిందనుకో, దాన్ని జాయింట్ చేయడానికి మధ్యలో బంగారాన్ని ఉపయోగిస్తాడు కళాకారుడు. ఒకసారి మీకు చూపిస్తా చూడండి, కిన్సుగి ఇవన్నీ ఒకసారి అయినా. ఇది మీకు అర్థమైతే పరలోకం కూడా మీకు అర్థమైపోద్ది. ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి. అదిగోండి, కప్పే పాజ్లో పెట్టినాను. ఎన్ని ఒక్కలు పగిలిందండి కప్పు? 2 ఒక్కలు పగిలింది. ఇప్పుడు ఏం చేస్తారో చూడండి. ఆ కప్పుని ప్లే చేయండి. కప్పు పగిలిపోయింది కదా. ఈ కప్పు పగిలిపోయిన తర్వాత దాన్ని కిన్సుగి దగ్గరికి తీసుకెళ్తారు. అయ్యా, నాది బ్రోక్ అయిపోయింది, పగిలిపోయింది అన్నప్పుడు అతను నవ్వి రేపొద్దున రమ్మంటాడు. అతని దగ్గర బంగారము జిగురుతో కలిపిన మిశ్రమం ఉండిద్ది. ఆ పగిలిపోయిన ఆ భాగాన్ని అంతా బంగారం వేసి అతికిస్తాడు, అతికించిస్తాడు. ఇప్పుడు ఒకసారి పాజ్లో పెట్టినాను. ఇప్పుడు బాగుందా? ఇందాక బాగుందా కప్పు? ఇందాక నల్లగా చండాలంగా లేదు. ఇప్పుడు ఎలా ఉంది? అది మధ్యలో గోల్డ్ కోటింగ్ వచ్చి ఆ క్రాక్స్ అన్ని గోల్డ్తో ఫిల్ అయిపోతే చూస్తానికి ఎంత అద్భుతంగా ఉంది. ప్లే చేయండి ఇంకా. అదిగోండి. The man brought the bowl home embarrassed, but something crazy happened. చూసారా? ఇప్పుడు అక్కడ 2 ముక్కలైంది కదా కప్పు, 2 ముక్కలైంది కదా కప్పు.
ఎన్ని గ్రాముల బంగారం వాడుంటాడంటే ఒక 3 గ్రాముల బంగారం వాడుంటాడు. అదే కప్పు 5 ముక్కలైతే ఒకవేళ బంగారం పెరిగిద్దా తగ్గిద్దా? 10 ముక్కలైతే 20 ముక్కలైతే ఎంత పగిలిపోద్దో. దాన్ని అతికించటానికి అంత బంగారాన్ని ఖర్చు పెడతాడు కిన్సుగర్. ఇది నీకు అర్థమైతే ఈ భూలోకంలో నువ్వు ఎంత నీ దైవం కోసం పగిలిపోతావో పగిలిపో. మహిమ అనే బంగారంతో దేవుడు నిన్ను అంతకంతకు ఎక్కువ అతికిస్తాడు పరలోకంలో. పగిలిపోక మునుపు నీ విలువ 50 రూపాయలే కప్పుగా ఉంటే, పగిలి బంగారం మధ్యలో వచ్చిన తర్వాత నీ విలువ ఎంత ఇద్దో తెలుసా? 50 రూపాయలు కాస్త 50,000 కూర్చునిద్దే. పగలక మునుపు 50 రూపాయలే, పగిలితే 50,000. ఇది నీకు అర్థమైతే ఈ జీవితంలో ఆయన కోసం పగిలిపో, ఈ జీవితంలో ఆయన కోసం నలిగిపో, ఈ జీవితంలో ఆయన కోసం బ్రేక్ అయిపో. ఎందుకో తెలుసా? అంతకంతకు పెరిగే మహిమాభారం. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు మహాశయుడు పత్రికను రాస్తూ, కొరింథీయులకి అపోస్తలుడైన పౌలు మహాశయుడు పత్రికను రాస్తూ చాలా అద్భుతమైనటువంటి మాట ఆయన ఉపయోగిస్తాడండి. 2వ పత్రిక 4వ అధ్యాయం 17 తీయండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 17 తీయండి. మేము దృశ్యమైన వాటిని చూడట్లా, అదృశ్యమైన వాటిని చూచుచున్నాము, నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ. ఎంతట? 5 మారులు 1 తక్కువ 40 కొరడా దెబ్బలంటే 195 కొరడా దెబ్బలు కొట్టారండి మహానుభావుణ్ణి. అని అంటున్నాడు, ఇంకా కొట్టండి, ఇంకా కొట్టండి, పర్లేదు. ఆయన మీద రాళ్ళని పూలు చల్లినట్టుగా చల్లారు, రాళ్ళ కుప్పను ఆయన నెత్తి మీద కొట్టారు పాపం అనేక మంది. ఇంకొక రాయి వేయండి, పర్లేదు. కొరడా దెబ్బలు తిన్నాడు, చెరసాల్లోకి వెళ్ళాడు, గృహల్లో సంచరించాడు, బట్టలు లేకుండా తిరిగాడు, అవమానాన్ని సహించాడు, దొంగల దెబ్బకి పిన్నాడు, చివరికి ఓడ బద్దలైపోయి ద్వీపాల్లో సంచరించాడు, పాము కాట్లకు బలయ్యాడు, ఎందరో చిత్కారాలకు గురయ్యాడు. ప్రపంచంలో ఎన్ని అనుభవించాలో అన్ని అనుభవించాడు. అన్ని అనుభవించిన తర్వాత అంటున్నాడు, ఇదంతా క్షణమాత్రమేరా. క్షణమాత్రమా? ఏమండి, ఎంత అనుభవిస్తేనే క్షణమాత్రమని ఆయన అంటే, శుభ్రంగా కుర్చీలో ఇస్త్రీ బట్ట నలకుండా వెళ్ళిపోతాను నిన్నేమనాలి చెప్పి ఇప్పుడు కదా? ఎంతమంది కష్టపడుతున్నారు ఇక్కడ పాపం. ఎందరో అక్క చెల్లెలు వంటల దగ్గర తెగ కష్టపడిపోతుంటారు పాపం. మీరు ధన్యులు తల్లి, నిజంగా చెప్తున్నా, మీరు ధన్యులు. ఎందరో ఇక్కడ చేతులు గుచ్చుకుపోయి ఎండలో కాలిపోతండి, మీరు ధన్యులు. ఎందుకంటే రేపు నీ దైవం దగ్గర నువ్వు తలెత్తుకొని చెప్పగలవయ్యా, నేను ఆడదాన్నయ్యా, నాకు వంటలు చేయటం వచ్చాయ్యా, ఆ వంటల దగ్గర ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డానయ్యా, గాడ్ బ్లెస్ యూ అని చెప్తాడు దేవుడు. నేను చెప్తున్నా, గాడ్ బ్లెస్ యూ అని. బరూక్ హష్యం అపాన్ యూ. నీ పైన దేవుడు ఆశీర్వాదం కుమ్మరించబడుతుంది. ఆయన ఆశీర్వచనాలు ఎప్పుడు నీ పైన ఉంటాయి. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన కోసం పగిలిపోయావు. ఆ పగిలిపోయిన నీ బ్రేక్స్ అన్నీ ఆయన చూస్తున్నాడు. నువ్వు ఆయన కోసం ఎంత కష్టపడుతున్నావు ఆయన ప్రతి ఒక్కటి గమనిస్తున్నాడు. ఇందాక చెప్పాడు కదా ప్రారంభంలో సామెతల గ్రంథంలో ఏమని? ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన కన్నులు ఏం చేశాడట? నిలిపి ఉన్నాడట. ఇంకా చదవండి ఆ మాట. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమట. రేపు పరలోకానికి వెళ్తే అందరూ సమానులు కాదండి. రక్షణ అందరికీ సమానం, కానీ పరలోకాన్ని అందరూ సమానులు కాదు. రక్షణ అందరికీ సమానమే. 9ంటికి వచ్చినోడికి కూలి ఇస్తాడు, 3ంటికి వచ్చినోడికి కూలి ఇస్తాడు, 12ంటికి వచ్చినోడికి కూలి ఇస్తాడు. రక్షణ అనే కూలి అందరికీ సమానమే. కానీ పరలోకపు స్థాయిలు మాత్రం అందరికీ సమానం కావు, గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున పరలోకానికి వెళ్తే స్తంభాలపై ఉండే పేర్ల గురించి ప్రకటనాకారుడు మాట్లాడితే ఏమంటాడు తెలుసా? అపోస్తుల 12 పేర్లు అక్కడ కనపడతాయట. రేపు పొద్దున పౌలు గారికి నాకు ఒకే స్థానం ఇస్తే ఎట్టా అండి? నేనెక్కడా, ఆయన ఎక్కడా, ఆయన జీవితం ఎక్కడా, నా జీవితం ఎక్కడా, ఆయన పడిన పాటలు ఎక్కడా, నేను పడిన పాటలు ఎక్కడా, ఆయన రేంజ్ ఎక్కడా, నా రేంజ్ ఎక్కడా? ఆయనకి ఇచ్చింది నాకు ఇవ్వడు, నేను చేసిన కష్టానికి తగ్గట్టు నాకు ఇస్తాడు. అలాగే నాకున్నది మీకు ఇవ్వడు, మీకున్నది తగ్గట్టుగా మీకు ఇస్తాడు.
దేవుడు నీ కష్టాన్ని బట్టి ఫలాన్ని ఇస్తాడు, గుర్తుపెట్టుకో. చివరి మాట చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. అద్భుతమైన విశ్లేషణ పరలోకం గురించి పౌలు మహాశయుడు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:12 తీయండి. ఈ అనాలజీ చెప్పి ముగించేస్తాను నేను ఇక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:12. ఎవ్వడైనను ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. ఇక్కడ ఆగండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, పరలోకం అర్థం కావాలంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మొత్తం అర్థమైపోతే 10 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తా, రైట్? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దేవుడు చెప్పిన దాన్ని ఇంకొద్దిగా సింప్లిఫైడ్గా చేసి మాట్లాడతాం మీకు. అదేంటంటే, ఒకటట బంగారం, వెండి, వెలగల రాళ్ళు, ఇంకేమన్నాడండి, కర్ర, గడ్డి, కొయ్యకాలు, మొత్తం 6 ఉన్నారండి. అక్కడ 6 ఉన్నారు. 6 కలిసి ఒక పని చేశారట. ఏంటట అప్పటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చర్చ్ కట్టారనుకుందాం, లేదంటే ఒక ఇల్లు కట్టారనుకుందాం. 6 కలిసి ఒక ఇల్లు కట్టారనుకుందాం. ఆ ఇంట్లో ఒక వ్యక్తి బంగారాన్ని ఇచ్చాడు. అయ్యా, ఇప్పుడు చర్చ్ కడుతుంటారు కదా, అయ్యా నా వంతుగా ఈ బంగారం తీసుకోండి సార్. బంగారం ఇచ్చాడు. ఒకడు వెండి ఇచ్చాడు, ఒకడు రాళ్ళు ఇచ్చాడు, ఇంకోటి ఏమి ఇచ్చాడట, కర్ర ఇచ్చాడు, ఇంకోటి ఏమి ఇచ్చాడట, గడ్డి ఇచ్చాడు, ఇంకోటి ఏమి ఇచ్చాడట. అందరూ కూడా దేవుడి పనిలో పార్టిసిపేట్ చేశారు. వెరీ గుడ్. మొత్తానికి ఒక ఇల్లు కట్టేశారు. ఇప్పుడు దేవుడట శబాష్ చప్పట్లు కొట్టాడట. ఆయన ఇప్పుడు వస్తాడు ఇంటి దగ్గరికి. ఇప్పుడు ఆయన వస్తాడట, నాయన మీ 6 పక్కన నుంచి ఉండరా అంటారట. 6 చేతులు కట్టుకొని నుంచి ఉంటారట. నువ్వేం చేసావు? బంగారం నిలబడిద్ది దగ్గరికి, తర్వాత వెండి నిలబడిద్ది, తర్వాత ఇప్పుడు మొత్తం 6 పనుల్లో ఏ 3 పనులు నిలబడ్డాయి, ఏ 3 పనులు ఇదైపోయినాయి చెప్పండి. బంగారం నిలబడింది, వెండి నిలబడింది, రాళ్ళు నిలబడ్డాయి, విలవగల రాళ్ళు. నెక్స్ట్ కర్ర పోయింది, గడ్డి పోయింది, కొయ్యకాలు పోయింది. ఇప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? రేయ్, జీతం ఎవరికి ఇస్తారంటే బంగారం, వెండి, రాళ్ళు ఇచ్చిన వాళ్ళకి జీతం ఇవ్వండి అన్నాడు. మరి మిగతా 3 పరిస్థితి ఏంటి సార్ అంటే చెప్తున్నాడు, చదవండి. ఒకడి పని కాల్చివేయబడిన ఎడల వాడికి నష్టం. ఎలా నష్టం? నరకానికి ఏమైనా తోసేస్తారా సార్? తోయిన. నరకానికైతే తోయిన. మరి ఏం చేస్తాడట? చదవండి. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకొనినట్లు. అంటే ఏంటి? జస్ట్ నరకం మిస్ అయ్యి సెకండ్లో పరలోకానికి వచ్చానండి బాబా అని రొప్పుతా వచ్చి మాట్లాడే టైం అంట అది. బస్సు సెకండ్లో మిస్ అయితే ఎలా ఉంటుంది నీకు? అలాగే యాక్సిడెంట్ చెప్పండి. రోడ్డు మీద వెళ్తున్నావు, సడన్గా తిప్పి బస్ అలా వెళ్ళిపోయింది. ఎలా ఉంటుంది చెప్పి ఇప్పుడు నీకు? గుండె వాయు వేగంతో కొట్టుకొని అమ్మయ్యా సెకండ్లో ఏది మిస్ అయ్యా? సావు మిస్ అయ్యా అనుకుంటావు కదా. అంటే ఏంటది? జస్ట్ నరకం మిస్ అయ్యి అలాగ పరలోకం బోర్డర్కి వచ్చి ఆగుతాడట. అంతే. నరకానికి అయితే పంపిడు, కానీ పరలోకంలో అల్పస్థానంలో పడేస్తాడు, అల్పుడిగా పడేస్తాడు. తన మట్టుకు తాను రక్షింపబడతాడు. అది కూడా ఎలాగా? నరకం. అగ్ని అంటే నరకం, అగ్నిలో నుండి కొందనే లాగమంటాడు కదా. అగ్నిలో నుండి రక్షింపడి నరకానికి వెళ్ళకుండా ఏదో పరలోకానికి వచ్చానండి బాబా అన్నట్టుగా అయిపోతారట కొంతమంది. నువ్వు రేపు చచ్చిపోతే నువ్వు చేసిన వర్క్ నీ పరలోకంలో ఏ స్థానంలో పెట్టాలో డిసైడ్ చేసిద్ది. గుర్తుపెట్టుకో. సాయంత్రం పూట చల్లగా ఎండ తగ్గిపోయిన తర్వాత వచ్చి కుర్చీలు వేసే వాళ్ళకి అట్టానే ఎత్తాడు. మళమళ మాడే ఎండల్లో పాపం కష్టపడిపోయిన వాళ్ళకి ఆ రేంజ్లోనే ఇస్తాడు. నువ్వు కష్టపడు. ఈ జీవితం అనే ఈ కాలాన్ని, పరిగెడుతున్న ఈ కాలాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ప్రతి కాలాన్ని నువ్వు ఉపయోగించుకొని పరిగెత్తు. దాంతోపాటు కాలంతో పాటు నువ్వు కూడా పరిగెత్తు. దేనికి? దేవుడు పని చేయడానికి. ఏలియా పరిగెత్తు. ఏలియా ఏం చేసేవాడో తెలుసట? అహబు రథం పరిగెడుతుంటే అతని కంటే ముందు పరిగెత్తేవాడట. యేసు ఏం చేశాడో తెలుసా? పరిగెత్తాడు. అపోస్తులు ఏం పరిగెత్తారు. వాళ్ళు ఎవ్వరూ ఖాళీగా ఇంట్లో సోమరిపోతులా తిని పనుకోలేదండి. పరిగెత్తారండి. దేవుడు పని చేస్తూనే ఉన్నారండి, చేస్తూనే చచ్చిపోయారండి. ఆయన పనిలోనే చచ్చిపోయారండి. మరి మీరు ఉన్నారా? దేవుడు పని చేస్తారా? మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. నిజంగా మీకు పరలోకంలో ఉన్నత జీవితాలు ఉండాలంటే పగిలిపోండి ఆయన కోసం. ఈ లోకంలో ఉన్నప్పుడు మంచి జీవితం దేవుడు ఇస్తాడు. పరలోకంలో మంచి మ్యార్ష్మేలో మీకోసం సిద్ధంపాటు చేశాడు. అది ఎక్కడ సాధ్యమైందంటే ఈ కాలాన్ని, పరిగెడుతున్న ఉరుకులు పెడుతున్న ఈ జీవితాన్ని నువ్వేం చేసుకోగలగాలి? కళ్ళెం వేసి ఉపయోగించుకోగలగాలి. ఎల్లే గుర్రాన్ని ఎక్కగలగాలి, లేదంటే అది వెళ్ళిపోద్ది. గుర్రం అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటుంది. ఏం చేయాలి? గుర్రం ఎక్కాలంటే
వెళ్ళే గుర్రాన్ని అందుకొని పైకి ఎక్కాలి, కూర్చోకూడదు. అలానే కాలం గుర్రంలా పరిగెడుతుంది. నువ్వు కూడా కాలం అనే గుర్రం మీద ఎక్కి సవారీ చేసుకుంటా వెళ్ళిపో. లేదంటే అది నీ కళ్ళ ముందు నీ చేయి దాటి వెళ్ళిపోద్ది. చివరికి ఒక రోజు వస్తుంది, బెడ్ మీద పడుకోబెడతారు, ముసలోడి అయిపోతావు, యాక్సిడెంట్కి గురైపోతావు, అప్పుడు ఐసీయూలో ఉంటావు. అప్పుడు అర్థమైద్ది, ఏం సాధించలేకపోయానే, ఏమీ చేయలేకపోయానే, చూస్తూ ఉన్న ఒకే ఒక జన్మ ఇంతటితో పూర్తయిపోయిందే. దేవా, ఇంకో జన్మ ఉందా అని అడిగామనుకో, నో, బైబిల్ దృష్టిలో లేదు. కాబట్టి ఆలోచించుకొని మీ జీవితాలు ఎలా ఉన్నాయో, మీ దినములను మీరు ఎలా గడుపుతున్నారో ఒక్కసారి ఈ రాత్రి ఆత్మపరిశీలన చేసుకొని ఉరకపడుతున్నటువంటి జీవితాలని మీరు కూడా అలానే పరిగెడుతూ దేవుడు పనిచేయండి. సంతోషం. ఈ సభలో ఎవరైతే నిజంగా నలిగిపోయారో దేవుడి కోసం, వాళ్ళందరికీ దేవుడు అతి గొప్ప బహుమానం స్కిన్ సుగి పరలోకంలో దాచిపెట్టాడు. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్.